కావలసిన కొన్ని సంగతులు మనకున్నాయి. ఈ రెండు ఫ్యాన్లు ఆఫ్ చేస్తారండి కొంచెం, ఇది కూడా ఆఫ్ చేస్తారు. జాగ్రత్తగా విందాం. దేవుని ప్రణాళికలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో కూడా మనకు తెలియదు. వాటికి తలదించడం తప్ప. అయితే మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన విధానాలు వేరు, ఆయన విధానాలు వేరు. మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేశానని చెప్పారు ఈ సభలో. మనం ప్లాన్ చేయడం కాదు, చెప్పండి, ఆయన ప్లాన్ చేయాలి. ఆయన ఇలానే చేశాడేమో. ఈ రెండో రోజు సభకి ప్రత్యేకింపబడిన వారు అవసరమేమో, అందుకే ఎక్కడ జరుగుతుందేమో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుని పిల్లలుగా లాగేస్తుంది వెనక్కి. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి కుంగిపోవడం దేవుని పిల్లల లక్షణం కాదు. సమస్యకు ఎదురెళ్ళాలి. అది తుఫాన్ అయినా, సమస్యకు ఎదురెళ్ళాలి. అది ఉప్పనైనా, అది ఏమైనా, వ్యక్తులైనా పరిస్థితులైనా, ఏవి మన మీదకి తిరగబడినా నేను దేవుని కుమారుని, దేవుని మనిషిని నిలబడాలి. ప్రతి దానికి భయపడిపోవడం దేవుని కుమారుల లక్షణం అనిపించుకోదు. ఒకవేళ భయపడితే నేను చెబుతున్నాను, ఆ భయం నిన్ను చేతగానే వాడిని చేస్తుంది. ఈ సభను నిర్వర్తిస్తున్న వారికి బాధలలో, మీ సమస్యల్లో కూరుకుపోయి చేతగాని మాటల్లో చస్తామని పలుకుతున్న వారికి అందరికీ చెల్లుమనిపోయే మాటలు ఈరోజు మీకు. ఈ పొగిడే మాటలు కాదు, మనకి పౌరుషం తెచ్చే మాటలు. విందాం. మనకన్నా ఘోరమైన సమస్యలు కలిగిన వారు బైబిల్ వారి జీవితాలు రికార్డ్ చేయబడ్డాయి. మనకన్నా ఘోరంగా. నేను అనుకుంటాను మనకు వచ్చిన సమస్యలు వారి సమస్యలతో పోలిస్తే సమస్యలే కావు. మరో మాట చెప్పని, ఈ మీటింగ్ ఆగుతుందని మీరు అనుకోకండి. మరో మాట నేను చెప్పిన, సువార్త చేయాలని కంకణం కట్టుకుని పరిగెడుతున్న పౌలు వాడ బద్దలాసిపోయింది. ఏమంటారు? మనమైతే ఏం చేద్దాం? ఏదో దీవికి వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి సువార్త చేయడం దేవుడికి ఇష్టం లేదని కంటిన్యూ అయిపోదాం మనం. మరో మాట నేను చెప్తాను. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు పౌలుకి, ఆయన యొక్క ఫాలోవర్స్కి డిసీజులు స్టార్ట్ అయ్యాయి, రోగాలు వచ్చేసాయి. మనం ఏమనుకుంటాం? ఆయనకి ఇష్టం లేదేమో అనుకుంటాం. నో, ఆయన అభిష్టం వేరు, మన ఇష్టాలు వేరు. ఇంక చాలా ప్లానింగ్స్ ఉంటాయి ఆయనకి. వాడ బద్దలవ్వాలి, దీవికి వెళ్ళిపోవాలి, అక్కడ అనారికులైన అనేక మందికి పౌలు సువార్త చెప్పాలి. ఆయన విజన్ వేరు. బహిరంగ సభ మనం జరిగించాలనుకున్నాం, ఇక్కడ లోపల జరుగుతుంది. ఏమో ఇక్కడ దేవుడు ఈ రాత్రి ఎవరిని పొడవబోతున్నాడో. రాత్రి నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి చెప్పిన, నాకు అక్కడ కన్నా ఇక్కడ నాకు సెగ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఎదుగో చెప్పిన, అక్కడ విన్నారు 100,000 మంది ఉండొచ్చు గాక, కానీ వాళ్ళందరూ నాకు చాలా దూరంగా ఉన్నారు. అక్కడ ఎవడింటున్నాడో ఎవడింటలేదు నాకేం తెలియట్లేదు. నా ముఖం నేనే చూసుకున్నట్టుంది, కానీ ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నారు. ఇది ఈ విజన్ కావాలి. 4,000 మంది కాదు, 4 సరిగ్గా కళ్ళ ముందు ఉంటే చాలు, చెప్పే ప్రసంగంలో దమ్ము స్టార్ట్ అవుతుంది. 100 మంది ఉన్నది అక్కడ అటెన్షన్ లేకుండా సోది చెప్పుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, చెప్పే మాటలు కూడా రావు. అందుకే విందాం, ఇది దేవుని ఇష్టం. ఈ రెండో రోజు సభ ఈ 4 గోడల మధ్య జరగడం అనేకులకు మన జీవితంలో ఏదో నేర్పించబోయే దేవుడు ఏర్పాటు చేసిన సభగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాడు. నిజానికి ఈ రెండో రోజు సభ జరిగితే అక్కడ వేరే చెబుతునేమో, కానీ ఇక్కడ వాతావరణాన్ని బట్టి నేను చెప్పాల్సింది ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. చూద్దాం బైబిల్లో. మనకన్నా ఘోరంగా
మనకన్నా హీనముగా, మనకన్నా దౌర్భాగ్యంగా, మనకన్నా ఘోరాతి ఘోరమైన ఊబిలోకి నెట్టబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతగాడి పేరు యోబు. తన జీవితం చాలా ఘోరమైపోయింది. అందమైన తన కుటుంబం అడివైపోయింది. చక్కటి తన జీవితం చెల్లాచెదురైపోయింది. ఒక్కటా రెండా బాధనే ఊబుల్లోనికి, పేకల్లోతుల్లోకి కూరుకుపోయాడు యోబు. ఎంత బాధపడ్డాడంటే తన పుట్టుకనే నిందించుకునేంతగా బాధపడిపోయాడు. మనకు అంత శ్రమ వచ్చిందంటారా? నేను అనవసరంగా పుట్టానని ఈ 2 రోజుల్లో మీరు అనుకున్నారా? కానీ యోబు అనుకున్నాడు. తన జీవితం చిందరవందరైపోయింది. బాధ అనే ఊబులోనికి, పేకల్లోతుల్లో కూరుకుపోయాడు. యోబు కుటుంబం అందమైన కుటుంబం అడివైపోయింది. తన జీవితం ఎటు వెళుతుందో తనకే తెలియదు. తన జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదు. ఆయన ఎవరు అంటే పాపి కాదు. ఆ యోబు అనే వ్యక్తి ఎవరంటే అతను అన్యాయస్తుడు కాదు. ఆ యోబు అనే వ్యక్తి ఎవరు అంటే ఆయన లంచాలకి ఎగబడిన శ్రీమంతుడు కూడా కాదు. ఆయన ఎవరు? ఒక నీతిమంతుడు, ఒక నిర్దోషి, ఒక మంచి వ్యక్తి, ఒక విశ్వాసి. క్రీస్తు పూర్వం మనుషుల్లో దేవుని దృష్టికి తలుక్కుమని మరిసిన ఒక శ్రీమంతుడు. అలాంటి యోబు జీవితంలోనికి ఇంత ఘోర కలి వచ్చిందట. ఏం జరిగింది? ఒక్కటా రెండా? చూస్తుండగానే కొడుకులు చచ్చిపోయారు. చూస్తుండగానే కూతుర్లు చచ్చిపోయారు. చూస్తుండగానే గొర్రెలు, గొడ్డు, గోద అన్నీ ఎగిరిపోయాయి. చూస్తుండగానే తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఆ టైంలో, ఆ సీన్లో మనమే ఉంటే దేవుడు అస్సలు మంచోడు కాదని సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం మనం. అదే సీన్లో మనమే ఉంటే అది 1-2 కాదు, వెనకాల నిమిషాల వ్యవధిలోనే ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక. ఇప్పుడే నీ కొడుకులు లంచ్ టైంలో ఉంటుండగా, వారు నీ అన్న ఇంటి దగ్గర భోజనానికి కూర్చుని వాళ్ళు ఉంటుండగా సుడిగాలి వచ్చి వాళ్ళని కొట్టి వెళ్ళిపోయింది. చచ్చిపోరు నీ 7 కొడుకులు. నీ కూతుర్లు కూడా యవ్వనంలో ఉన్న నీ కూతుర్లకి రేపో మాపో పెళ్లి చేద్దాం అనుకున్నావు. చెంగుమని ఎదురు తిరుగుతున్నారు. నీ బంగారం లాంటి బొమ్మలు లాంటి నీ కూతుర్లు కూడా సుడిగాలి దెబ్బకు చచ్చిపోయారు. అంటే ఎప్పుడన్నా బాధ వచ్చిందనుకోండి, ఒక బాధ తర్వాత ఒక బాధకి గ్యాప్ ఉంటే తట్టుకోగలం. బాధకి గ్యాప్ లేకుండా వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? బీపీలు, షుగర్లు వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఈ రాత్రి స్తుపానికి మీ ఇల్లు పడిపోయి ఆ ఇల్లు పడిపోయిన వెంటనే మీ జ్యేష్ఠుడు చచ్చిపోయి, ఆ జ్యేష్ఠుడు చనిపోయిన వెంటనే నీ కూతురు చనిపోయి, నీ కూతురు చనిపోయిన వెంటనే నీ ఆరోగ్యం చెడిపోయి, నీ ఆరోగ్యం చెడిపోయిన వెంటనే నీ కట్టుకుని నిన్ను వదిలేసి వెళ్ళిపోయి, ఇవన్నీ ఒకే రోజులో నిమిషాల్లో జరిగిపోతే ఏం చేస్తాం? మనల్ని మనం నిందించుకున్న ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. యోబుకి అదే జరిగిందట. సూసైడ్ లక్షణాలు వచ్చేసిన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఒక నీతిమంతులకి సుఖాలే కాదు, నేను మరలా చెప్తున్నాను, శ్రమలు వస్తాయి. ఎవడైనా మీకు సుఖాలు వస్తున్నాయని చెప్తే నేను చెప్తున్నాను, సంథింగ్ రాంగ్. మీరు తప్పు మార్గానికి వెళుతున్నారు. మీకు ఎవరైనా అది కలిసి వస్తుంది, ఇది అది సెకండరీ, కలిసి వచ్చినా రాకపోయినా నీతిమంతుడు, విశ్వాసి ఎప్పుడు రెడీగా ఉండాల్సింది ఏంటి చెప్పనా? ఈ లోకము నాకు యోగ్యమైనది కాదు, ఈ భూమి మీద నాకు సుఖము దొరకదు, నాకు రోగం రాకపోవచ్చు, నా ఇంట్లో వాళ్ళకి రోగాలు రావచ్చు. మనతో వచ్చిన గొడవ ఎలా ఉంటుంది చెప్పనా? మనకి ఎంత బాధ వచ్చేసినా తట్టుకోగలం. కానీ మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగిందనుకోండి, చెప్పండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. యోబుకి దెబ్బ మీద దెబ్బలు. సముద్రం ఒడ్డున నిలబడితే కెరటాలు ఊపిరాడకుండా ఒకదాని వెనకాల ఒకటి ఎలా అయితే రమ్ముని చెల్లుమని బాధేస్తాయో అలా శ్రమలు ఒకదాని వెనక ఒకటి బాధేస్తున్నాయట. ఎవరిని? యోబుని.
ఇదంతా ఎందుకు జరుగుతుంది? యోబు జీవితంలో ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఒక నీతిమంతుడికి, నిర్దోషికి, ఒక మంచివాడికి, ఎవడో పనికి మాలినోడికి జరిగిందంటే అనుకోవచ్చు. పనికి మాలినోలే బాగా తినేసి ఒలులు పనిచేసి తిరుగుతున్నారు. చెడ్డ వ్యక్తులే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని సుఖపడుతున్నారు. మంచోలికే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మంచోలికే జరుగుతాయి. ఎందుకు చెప్పిన, మంచికి మించిన మంచివాడు మన ప్రభువుని ఈ లోకంలో సిలువేసి చంపేశారు. ఆయనకే అలా జరిగిందంటే మనకు జరగడం పెద్ద ఇడ్డూరమేమీ కాదు. మన ప్రభువుకే ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆయన తలవాల్చడానికి ఈ లోకంలో చోటు లేదు. ఆయనకి మంచి నీళ్ళు కూడా ఈ లోకంలో సమయానికి దొరకలేదు కాదు, దొరకనివ్వలేదు. ఆయనకి భోజనం లేదు, నిద్ర లేదు. ఈ లోకంలో మన ప్రభువుకే లేదు. ప్రభువుకే లేనప్పుడు ఆయన వెంబడించిన వారు కూడా ఈ లోకంలో సుఖం ఉండదు గాక ఉండదు. యోబు జీవితంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకదాని వెనక ఒకటే. నేను ఒక మాట అనుకుంటాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అది కొరింథీ పత్రికలో కూడా మనకి రికార్డ్ చేయబడింది. ఆ మాట ఏంటో తెలుసునా? దేవుడు కొన్ని శ్రమలు మన లైఫ్లోకి రావాలని పర్మిషన్ ఇస్తాడట. ఆయన పర్మిషన్ ఇస్తాడు దగ్గరుండి. ఎవరు? దేవుడు. మనమేమనుకుంటామంటే 3 రోజులు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, జాబ్ రావట్లేదు అనుకుంటాం. దేవుడు అనుకుంటాం చెప్పండి, ఇటు జాబ్ ఇంకొన్ని రోజులు రాకూడదు అనుకుంటాడు. ఆయన స్టైల్ వేరు. అది మనం ఏమనుకుంటాం చెప్పిన, ఈ ఏడాది ఎట్లయినా సరే మనం ఇల్లు కట్టేసుకోవాలనుకుంటాం. దేవుడు అనుకుంటాడు చెప్పిన, కొన్ని రోజులు వీడిని పూరు గుడిసెలో ఇంకా ఉంచాలనుకుంటాడు. దేవుడు ఆలోచన విధానాలు వేరు, తీరుతెన్నులు వేరు. ఆయన ఆలోచించే విధానానికి ఆకాశమంత ఎత్తులో ఉన్న ఆయన ఆలోచనలు మన పాతాళ లోకంలో నిలబడి ఆలోచించినట్టు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, యోబు జీవితంలోనికి కావాలని ఎలక్కం బోర్డు, టూలెట్ బోర్డు పెట్టాడట శ్రమలకు. ఎవరు? దేవుడే. మన దేవుడు ఎలాంటి వాడో చెప్పనా? కొన్ని శ్రమలు మనం మోయగలమని కావాలని మన నెత్తి మీద, మన భుజాల మీద ఆయన శ్రమ పెడతాడట. ఎందుకో చెప్పనా? ఆయన ఇవ్వాల్సినవి పెద్దవే ఏయో ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఆయన జీవితంలో లేదా ఆయనతో మనం ముడిపెట్టుకోవాల్సినవి ఏవో ఉన్నాయన్నమాట. యోబు జీవితంలో బహుశా కనబడని, దోబూచులాడుతున్న లోపం ఏదో దేవునికి చెప్పండి కనబడిందన్నమాట. అది కూడా ఉండకూడదు అనుకుంటున్నాడు. ఎవరో తెలుసా? దేవుడు. మీరు యోబు గ్రంథం ఎప్పుడైనా చదివలేదు? నేను చాలాసార్లు చదివాను, నాకు అర్థమై ఏడ్చేది కదా. అది నాకు అర్థమైనప్పుడు, నాకు అర్థమయ్యే స్టేజ్ వచ్చేసరికి నా లైఫ్ ఏంటో కూడా నాకు బాగా అర్థమైంది. కొన్ని విషయాలు బైబిల్తో వచ్చిన గొడవ ఓ టైం వస్తే కానీ మనకు బాగా అర్థం కావు. ఆ టైం వచ్చినప్పుడు మనకు చాలా బ్రైట్గా అర్థం అవుతాయి. యోబు గ్రంథం నేను చదివిన తొలినాళ్ళలో నాకు అర్థం అవ్వలేదు. నా జీవితంలో ఒక టైం వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది యోబు గ్రంథం అంటే. యోబు జీవితంలో మనం చూస్తున్నప్పుడు, యోబు జీవితాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, యోబు జీవితంలో తనకు తెలియకుండా 2 శక్తులు సవాల్ చేసుకుంటున్నాయట. ఎవరా 2 శక్తులు? ఒకటి దేవుడు, 2 సాతాను. ఈ 2 శక్తులు ఒక మట్టి మనిషి కొరకు సవాల్ చేస్తున్నాయట. ఏమని సవాల్ చేసుకుంటున్నాయి? క్యారెక్టర్ కొరకు సవాల్ చేసుకుంటున్నాయట. అపోజిషన్గా ఉన్న సాతానుగాడు ఏమంటున్నాడంటే, నువ్వు కంచేసి కాపాడే పిల్ల, జల్ల, గొడ్డు, గోద, ఆయనకు కావలసిన ప్రతి ప్రాస్పరిటీ నువ్వు ఇస్తున్నావు కనుక నీ కొడుక్కి భక్తి ఎక్కువైపోయింది. తీసే మీ ఓడి క్యారెక్టర్ ఎంత లూజ్ అవుద్దో చూద్దుగాని అన్నాడు. ఎవరు? సాతానుగాడు. దేవుడు అన్నాడు, విరోధికి ధైర్యముగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యోబు నా మనిషి అన్నాడు. యోబు నా మనిషి, ఆయనకి ఏమీ లేకపోయినా నా మనిషి యోబు. మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి అని చెప్పుకుంటున్న మనుష్యుడు, నా మనుష్యుడు. గొడ్డు, గోద, పిల్ల, జల్ల, భార్య, సుఖాన్ని చూసుకునే మనుష్యుడు కాదు. ఏమీ లేకపోయినా యోబు నా మనుష్యుడు అని చెప్పుకుంటాడు. సవాల్ జరుగుతుంది. చూద్దామా అన్నాడు సాతానుగాడు. చూద్దాం అన్నాడు దేవుడు. సరేనా అన్నాడు. సరే అన్నాడు దేవుడు. ఎలమంటావా అన్నాడు. ఏళ్ళు ఆలస్యం చేయక అన్నాడు. అప్పగిస్తావా అని అడిగాడు సాతాను.
మరణము తప్ప అన్ని రైట్స్ నీకు ఇచ్చేస్తున్నా, వెళ్ళు, ఏమి చెడుగుడాడేస్తావు ఆడే అన్నాడు. అంతే. యోబు ప్రాణాలు తప్ప ఇక మిగిలిన ఎవరి ప్రాణాలు నువ్వు తీసినని అడగను. ఏం చేస్తావు వచ్చేయి, పర్మిషన్ పూర్తిగా హక్కులు నీకన్నీ యోబు జీవితం మీద నీకు ఇస్తున్నాను, ఏం చేస్తావు వచ్చేయి, నీ ఇష్టం అన్నాడు. అంతే. ఎగేసుకుని వచ్చేసాడు. ఎవరు? సాతానుగాడు. సరాసరి అటు ఇటు తిరుగుతున్న వాడు ఎగేసుకుని వచ్చాడు సాతానుగాడు. ఇక స్టార్ట్ చేశాడు. సాతానుగాడు ఉపయోగిస్తున్న మొట్టమొదటి ఎత్తుగడల్లో ఎత్తుగడ ఏంటి చెప్పనా? వాడికి దగ్గరగా, బాగా వినాలి, వాడికి దగ్గరగా, వాడి పనికి దగ్గరగా ఉపయోగపడేది ఎవరంటే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉపయోగపడతారు. అండర్స్టాండ్? వాడికి దగ్గరగా, సాతానుగాడికి బాగా ఆయుధాల్లో యోబుని నలిపేయడానికి ఉపయోగపడేది ఎవరు చెప్పనా? మనకు దగ్గరగా ఉండే వాళ్ళే వాడికి ఆయుధాలు అవుతారు. ఎవరో చెప్పనా? యోబుకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఎవరికి? యోబుకి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ముఖ్యమైన స్నేహితులు 3 ఉన్నారట. ఆ 3 యోబు ఏడిస్తే ఏడ్చేవారట, నవ్వుతే నవ్వేవారట, పరిగెడితే పరిగెట్టేవారట, కూర్చుంటే కూర్చునేవారట. ఇదంతా ఎప్పుడు తెలుసా? యోబు బాగున్నాం. మనం బాగున్నాం అనుకోండి, మనకు ఊరందా స్నేహితులే. మనకి ఏదన్నా జరిగిందనుకోండి, చెప్పండి, మన స్నేహితులు కూడా ఆడెవడో మాకు తెలియదంటారు. జాగ్రత్త. అందుకే స్నేహాలు జాగ్రత్త, స్నేహితులతో మరీ జాగ్రత్త. ఒకవేళ మీకు స్నేహితులే ఉంటే ఆ స్నేహితుడు నీలాగే భక్తి కలిగిన వాడు ఉంటే అది చాలా మంచిది. యోబు స్నేహితులు ఎట్టివారో తెలుసా? యోబు బాగున్నప్పుడు యోబు మావాడు అని చెప్పేవారు. మనుషులతో వచ్చిన గొడవ ఏంటో చెప్పనా? మనం బాగుండి ఒక మంచి స్టేజ్లో, ఆర్థికంగా, ఆరోగ్యంలో, అన్ని విధాలుగా సమతుల్యతలో మనం బాగుండి ఒక ఎత్తులో ఈ సొసైటీలో మనకు గుడ్ విల్ ఉంటే ఈ లోకస్తులు ఎలాంటి వాళ్ళు చెప్పనా? ఆయన ఎవరో కాదండి, మా తాలూకా, మా అక్కయ్య గారు, బాబాయ్ గారు, అటు నుంచి ఇటు ఓ బీరకాయ పీసి ఒక లైన్ వేసి మా చుట్టమని చెప్తారు. మొత్తం మీద ఏదో ఒక లైన్ వేస్తారు. ఎందుకో చెప్పనా? మా వాడని చెప్పుకోవడానికి ఏదో ఒకటి చెప్తారు. అంతే కదండి. చాలామంది చూడండి, అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు మన లోకల్లో ఉన్నవారు ఎవరైనా అయితే ఆ ఎమ్మెల్యేకి మనకేం సంబంధం లేకపోతే మా వాడని చెప్పుకుంటాం. లోకల్ ప్రెసిడెంట్ ఎవడైనా అయ్యాడు అనుకోండి, ఆ ప్రెసిడెంట్ మా వాడని చెప్పుకుంటాం. ఎందుకో చెప్పిన మనుషులకు ఉండే సహజ లక్షణం ఏంటంటే స్థితిలో ఉన్నవారు మావారని చెప్పుకుంటాం. యోబుకి అలానే ఉండేవారట. ఎందరో మాట్లాడుకునేవారు. ఈస్ట్ కంట్రీస్లో, బైబిల్లో యోబు గ్రంథంలో రాయబడింది, తూర్పు దేశాలలో యోబుకంత రిచెస్ట్ మ్యాన్ ఎవడో లేడట. చాలా రిచ్గా ఉండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రిలయన్స్ అంబానీ, ఈ కుబేర్లు, లేకపోతే ఎవరైతే ఉన్నారో ఈ గొప్ప గొప్ప బిల్ గేట్స్ లాంటి వారు, వీళ్ళెవరు యోబు ముందు సరిపోరట. అంత గొప్పోడు. ఎవరు? యోబు. రిలయన్స్ అంబానీ దేశానికి మాత్రమేమో, పలానా వ్యక్తులు, పలానా కంట్రీస్ లేదా సెక్టార్కి మాత్రమేమో, కానీ యోబు అన్ని దేశాల్లో తూకమేసి ఎవడు డబ్బు ఉన్నవాడంటే యోబును కొట్టేవాళ్ళాడు. అంత డబ్బు ఉన్నవాడట. ఆ డబ్బు అంతా పోయింది. ఇప్పుడు డబ్బు పోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, ఆరోగ్యం పోయింది. అలాంటి టైంలో వచ్చారు ఎవరు? సాతానుగాడి ఏజెంట్ల స్నేహితులు వచ్చారట. నేను మరలా చెప్తున్నాను, సాతానుగాడికి దగ్గరగా ఉండేది ఎవరంటే మనకి దగ్గరగా ఉండేది ఉంటారు. ఆడెవరినో కొత్త మనుషులు తీసుకురాడు అమెరికా నుంచి, వాడెవడో కొత్త వాళ్ళని ఏం తీసుకురాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాముకి చెల్లుమనిపించాలంటే సింహం కాదు, చెప్పండి, ఆదాముకి కౌగిట్లో ఉన్న స్త్రీ కావాలి. వాడు ఎత్తుగడలేండి. నిజంగానే అనుకుంటాను, ఆడు సువార్త చేస్తే అంతమంది మారిపోదురు అనుకుంటాను. ఎవడు? సాతాను. ఆడు ఉపయోగించే మెథడ్స్ వాడు చాలా మెథడ్స్, ఆడు పిహెచ్డి క్యాండిడేట్స్ కన్నా ఎక్కువ ఉంటే వాడు చేసేవి. అంత బాగా ఆలోచిస్తాడు. తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడుతాను. 3 స్నేహితులు చూడండి ఏమంటున్నారు. 2వ అధ్యాయం 7వ వచనం నుండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి చూద్దాం ఒకసారి. కాబట్టి అపవాది
యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలి మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తును ఏం చేశాడట? బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు కొంతమందికి ఆర్థికపరమైన కష్టాలు ఇస్తే, మరికొంతమందికి భౌగోళికమైన భూమి కష్టాలు ఇస్తే, మరికొంతమందికి కొడుకులు కూతుర్లు కుటుంబ సభ్యుల వల్ల కష్టాలు ఇస్తే, ఇక మరలా ఫీక్ స్టేజ్ ఏంటంటే మన హెల్త్ కూడా డిస్టర్బెన్స్ అవుతుందట. యోబుకి ఏమవుతుందో చెప్పిన, ఆరోగ్యం పోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏమని ఈ లోకం చెప్తా చెప్పండి? ఆరోగ్యమే. చెప్పండి, మహాభాగ్యం. ఆ భాగ్యం కూడా పోయిందంటే ఎవరికి? యోబుకి. చూసారా? యేసుక్రీస్తు నమ్ముకున్న వెంటనే మీకు ఏదో జరిగిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? నమ్ముకోవడం మానేస్తారు. మన బైబిల్ దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన? నువ్వు అనుకున్నట్టుగా ఆయన ఉండడు, ఆయన అనుకున్నట్టుగా నువ్వు ఉండాలి. ఇది చాలామంది చెప్పరు. ఇవి ఏం చెప్తారు చెప్పిన? ఈ సబ్బులు అమ్ముతారు చూస్తారా, సబ్బులు మార్కెటింగ్ స్టైల్. ఈ సబ్బులు అమ్మేటప్పుడు సబ్బు డైరెక్ట్గా అమ్మడవాడు ఒక హీరోయిన్ని పెట్టి, ఆ హీరోయిన్ని చూపించి, ఈవిడ ఎందుకు ఇంత ఇలా అయిపోయిందంటే ఈవిడ సంతూరు రాసుకుంటుంది కాబట్టి ఇలా అయిపోయిందని ఆవిడ జీవిస్తారు. అప్పుడు మనం తింగరోలం కాబట్టి సంతూరు రాసుకుంటే సంతూరు మమ్మీలు అయిపోతామని ఆవిడని చూసి మనం తెగ రాసేస్తాం. సబ్బు అయిపో తప్ప నువ్వు అవ్వవు. నిజమే. మార్కెటింగ్ స్టైల్ ఏంటంటే ఎవరో ఒకరిని చూపించి, అది చూడు అలా అవుతావు, అది చూడు అలా అవుతావు. సాతాను ప్రసంగాలు కూడా ఏంటి చెప్పినా, వాళ్ళ చూడు యేసుప్రభు నమ్ముకున్నాక ఇల్లు కట్టుకున్నారు, వారిని చూడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కారు కొనుక్కున్నారు, వారిని చూడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఇది మార్కెటింగ్ స్టైల్, ఇది సాతానుగాడి విధానం. ఇది దేవుణ్ణి నమ్ముకుంటే ఈ భూమి మీద కలిసి రావడం కాదు, అది తప్పుడే విధానం. దేవుణ్ణి నమ్ముకుంటే ఈ భూమి మీద మనశ్శాంతి పరలోకం వరకు కొనసాగుతుంది. అందుకు మనం నమ్ముకోవాలి, ఆ జీవితం కొరకు, రాబోతున్న జీవితం కొరకు అందుకు మనం నమ్ముకోవాలి. యోబు జీవితంలో ఫీక్ స్టేజ్ ఏమైపోయిందంటే ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయింది. అరికాలి మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబు మొత్తబడిన. కురుపులే కదట, ఆ కురుపులు చెప్పండి బాధకరమైనవట. ఏం కురుపులు అవి? కొన్ని కురుపులు వచ్చినాయి అనుకోండి, అవయవాలు తీసేస్తారు తెలుసా? మనకు షుగర్ వచ్చి కాలు కుళ్ళింది అనుకోండి, డాక్టర్లు కాలు తీసేస్తారు తెలుసా? యోబుకి ఎంత బాధ అంటే ఆ కురుపులు ఉండడమే కాదు, ఆ కురుపులు దుర్రలతో నిండిపోయి ఆయన జీవితాన్ని చిందరవందర చేస్తున్నాయట, నలిపేస్తున్నాయట. ఒక మాటలో చెప్పాలంటే వాసన కొడుతున్నాడట. ఎవరు? యోబు. అలాంటి టైంలో వచ్చారు ఏజెంట్లు. 11వ అధ్యాయం. తేమానీయుడైన ఎలీఫజు, సూహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫారు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నీ గూర్చి ఇనిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చేది. వారు వచ్చి దూరము నిలబడి కనులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండునని గ్రహించి ఎవరినో అతనికి ఒక్క మాట అయినను పలుకుక రేయిం బగళ్ళు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారట. మనం మోసపోకూడని ఒక విషయం ఇక్కడ రాయబడింది. ఎప్పుడన్నా మన ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, మనం ఆరు బయట ఏం చేస్తాం? టెంట్ వేస్తాం. టెంట్లోకి సీరియస్గా ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్న వెంటనే అనే మాట అని చెప్పండి, ఎంత మంచోడండి, చచ్చిపోయాడు, అయ్యో ఈ కుటుంబానికి ఇలా జరిగింది. నలుగురికి మంచి చేసేవాళ్ళే తప్ప వీళ్ళు ఎవరికి చెడు చేసిన వారు కాదని మనకి సింపతి డైలాగులు కొడతారా?
కొడతా. ఇలాంటి సింపతి డైలాగులు వీళ్ళు కొడుతుండగా మనం లోపలుండి తెగ ఫీల్ అయిపోయి సెంటిమెంట్కి లోన్ అయిపోయి అర్జెంటుగా టీలు కాఫీలు పెట్టి మళ్ళీ స్నాక్స్లా పకోడీలు సమోసాలు రెడీ చేసేసి చచ్చిన బాధల్లో మనం ఉంటే ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి ఆ టెంటల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఇలా 1 రోజు 2 రోజులు 7 రోజులు వారం రోజుల తర్వాత అదే టెంట్లో ఇలా మాట్లాడుకునేది ఏంటో చెప్పనా, యోబు స్నేహితులు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు అదే మాట్లాడతారు. స్టార్టింగ్లో ఏ సింపతి డైలాగులు అయితే కొట్టారో ఆ తర్వాత వీళ్ళు కొట్టే డైలాగులు అంటే చెప్పనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనకు బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మన దగ్గరికి వచ్చినట్టునే వాళ్ళు మనల్ని ఓదార్చేస్తున్నారు అనుకోడు మన అమాయకత్వం. మన భుజాల మీద చెయ్యేసేసి అరే పాపం నీకెందుకు ఇలా జరిగిందని అనేస్తున్నప్పుడు మనకు ఓదార్చేస్తున్నారు అనుకోవడం పాపం. ఎందుకో చెప్పున, వాళ్ళు వచ్చి ముందు బాగానే ఓదార్చారు, ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా, యోబుకి ఇంత ఎలా జరుగుతుందంటే వీడు ఏదో పాపం చెప్పండి చేస్తూ ఉంటాడు. మన టెంట్లో కూర్చుని మన టీ తాగేసి మన పొగిడీలు తినేసి మన సమోసాలు తినేసి తర్వాత మనకి ఇచ్చే కితాబులు ఏంటో తెలుసా, వీళ్ళకి ఇలా జరుగుతుందంటే లేదో చేసుంటారు. లేకపోతే మనందరం బాగుండగా ఈ కుటుంబానికి ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని ఆ పక్కనే ప్లాస్టిక్ సైర్లో కూర్చొని మన కోసం చెడ్డగా మాట్లాడతారంటే నమ్మగలరా? ఈ లోకం అలాంటిదే. ఇది కక్కిని వాంతుతో సమానమైన కుక్కతో సమానం ఈ లోకం. మరలా చెప్తున్నాను, వాళ్ళు ఓదార్చే మనుషులు వాళ్ళకి మానవత్వం ఉన్న మనుషులు కాదు. మనుషులు ఎలాంటి వారంటే యోబు దగ్గరకు వచ్చారట, అయ్యో ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, ఎలాంటి లైఫ్ ఎలా అయిపోయిందని చూసి ఏదో ఓదార్స్తున్నట్టు ఏదో బిల్డప్ ఇచ్చి నీతో పాటు మేము కూడా ఏడుస్తామని 4 బుల్లు దుఃఖాలు తీర్చారట. వాళ్ళు కూడా ఏడ్చారట. అలా ఏడుస్తూ తర్వాత అధ్యాయాలు వచ్చేసరికి యోబు బాధపడుతున్నాడు. ఆ 2వ అధ్యాయంలో నేను పుట్టకపోతే బాగుండు, నేను ఉండకపోతే బాగుండు, నా జీవితం అంధకారమైతే బాగుండు, ఎలుగు లేకపోతే బాగుండు, చీకటి కమ్మేస్తే బాగుండు, పగలే లేకపోతే బాగుండు, మా అమ్మ నన్ను మాయిగా ఉన్నప్పుడే ఆ కాళ్ళ మధ్య నుంచి జార విడిచేస్తే బాగుండు. ఒక మాటలో చెప్పాలంటే అసలు నాకు బర్త్డే లేకపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు యోబు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నా అందు ఏ మచ్చ లేదు, నాకెందుకు ఇలా జరుగుతుందని వాపోతున్నాడు యోబు. ఇలా బాధపడుతూ యోబు బాధపడుతున్నప్పుడు యోబు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నా దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, నా దేవుడు ఈ సమస్యలు ఏంటో నాకు ఆన్సర్ చేస్తే బాగుండు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నేను మంచి చేయాలనుకున్నప్పుడు నాకు చెడు ఎందుకు జరుగుతుంది, నాకు పరిస్థితులు ఎందుకు తిరగబడుతున్నాయి, నా మీదకి ఎందుకు ఇలా జరుగుతున్నాయని యోబు ఫీల్ అవుతూ దేవుడు మాట్లాడితే బాగుండని ఎదురు చూస్తున్నాడు. దేవుడు మాట్లాడడానికి ముందు ఈ 3 మాట్లాడడం స్టార్ట్ చేసేసారట. ఎవరు? ఈ స్నేహితులు. నిజమండి, మనుషులకు అడావుడు ఎక్కువ. ఎవడైనా బాధలు ఉన్నప్పుడు కాస్త బాధల్లో వదిలేస్తే వాడు దేవుడు ఏదో మాట్లాడుకుంటారు, మధ్యలోకి తగునమ్మా అని రెడీ అయిపోతారట. ఎవరు? మన స్నేహితులు. వీళ్ళు వచ్చేసి అన్నారట, నువ్వంత నీతిమంతుల్లా మాట్లాడి ఏదో ఓదార్పిస్తున్నామని, నీకు సపోర్ట్ ఇస్తున్నామని నీదేది తప్పు లేదంటావా? ఒక విషయం చెప్పనా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? నీకు రోసం రావట్లేదా? భక్తి ఉన్న వాడికి ఎవడికి ఇలా జరగదని నీకు తెలియదా? నీ లైఫ్లో ఇలా జరుగుతుందంటే నీ జీవితంలో ఏదో దేవునికి నచ్చని మచ్చలు ఉన్నాయని గుర్తించు. నువ్వు పాపివి, నీతిమంతుడని చెప్పకన్నారు. ఎవరు? టెంట్లో కూర్చుని సమోసాలు తిన్నోళ్ళు. వీళ్ళెవరు? మన టీ కాఫీలు తాగేసిన వాళ్ళు. వీళ్ళెవరు? యోబు మావాడని చెప్పుకున్న వాళ్ళు. వీళ్ళు అంటున్నారంటే వచ్చి ఏమని తెలుసా, ఇదిగో నువ్వు పాపం చేస్తావు, లేకపోతే నీకెందుకు జరుగుతుంది? ఒక్కో రోజు కొడుకులు చచ్చిపోతారా? ఒక్కో రోజు కూతురు చచ్చిపోతారా? ఒకే రోజు ఆస్తులు పోతాయా? ఒకే రోజు నీకు ఆరోగ్యం పోతుందా? ఇవన్నీ నీకు జరుగుతున్నాయంటే దేవుడు నిన్ను మొత్తుతున్నాడు, నువ్వు ఒప్పుకోకపోయినా అన్నారు. బాధ ఏంటో చెప్పనా, ఓదార్చాల్సిన స్నేహితులు అన్నారట, నువ్వు మంచోడు కాదురా అని. బాధల్లో మరీ బాధ ఏంటో చెప్పనా, మనల్ని పాపాత్ములని మన ఎదుటోళ్ళు మనల్ని అనడం, అది పైగా మనం ఇష్టపడిన వారు మనల్ని అనడం చాలా బాధగా ఉంటుందండి. ఇది
మనం పాపాత్ములమని, మనం పాపం చేయడం వల్లనే ఈ బాధలు వస్తున్నాయని మనం ఇష్టపడిన వారే మనల్ని అనడం. మీరు మంచోళ్ళు కాదు కాబట్టే మీ సభలు ఆగిపోయిన రేపు నుంచి అంటారు చూడండి, మీ వాళ్ళే. రేపు నుంచి మీకు టార్చర్ ఇది. మీరు దేవుని పని చేస్తే దేవుడు ఎందుకు వర్షాన్ని ఆపలేకపోయాడు? ఇవన్నీ ఎలా ఉంటాయి తెలుసా? రైట్ అనిపిస్తుంది. ఇంకా ఎలా ఉంటాయి తెలుసా? మీరు ఇంత కష్టపడి మోకాలు ప్రార్థన చేసి ఇంత రూపాయి దాసి మీరు సభలు పెడుతున్నప్పుడు సభలు ఆగిపోయాయంటే మీరు దేవునికి నచ్చిన పని చేస్తున్నారు. అందుకే ఆగిపోయినాను. కానీ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పనా, ఆ డిప్రెషన్లో చచ్చిపోవాలనిపిస్తుంది. యోబుని మరీ డీప్ డిప్రెషన్లో గెంటేశారట. బాధలే ఆయన పిండేస్తున్నాయంటే, బాధలే ఆయన ఏడిపించేస్తున్నాయంటే, బాధలే ఆయన తడిమేస్తున్నాయంటే ఈ మనుషులు మాటల చేత ఇంకా బాధ పెడుతున్నారట. అంటే ఒక మాట నేను చెప్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కత్తి చేత పొడిచేసిన ఒక రోజుకి గాయం మాయమైపోద్దేమో, కానీ కత్తుల కన్నా భయంకరమైన మాటలు మాత్రం మనిషి హృదయంలో ఒక్కసారి గుచ్చుకున్నాయో ఆ మనుషులు మాటల్ని, ఆ మనుషుల్ని ఎప్పటికీ మనం మర్చిపోలేము. నా లైఫ్లో కూడా కొంతమంది ఉన్నారు, నేను చచ్చిపోయే వరకు, మట్టికి పోయే వరకు వాళ్ళ మాటలు నేను మర్చిపోలేను. మనకు గుర్తుండిపోతాయండి. లవ్ చూపించొద్దంటలేదు, ప్రేమించొద్దంటలేదు, కానీ వారన్న మాటలు మన చెవును పడినప్పుడు మనకు గుర్తుండిపోతాయి. మనకు డైలీ మనకు బొబ్బట్లు పెట్టినా, స్పీడ్లు పెట్టినా, ఎన్ని చేసినా తప్పు అయిపోయిందిరా అని మనకి అవి ఇవి కోవాలు తెచ్చి ఎన్ని ఇచ్చినా, మీకు స్పెషల్ ఏముంది ఇక్కడ నాకు తెలీదు, ఎన్ని తెచ్చి మీకు ఇచ్చినా అప్పుడప్పుడు నువ్వు పడక మీదకి వెళ్ళినప్పుడు, అలా నువ్వు నిద్రలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలని జ్ఞాపకం వస్తుంటాయి. పలానా రోజు నన్ను ఇలా అన్నారు అని. దేవుని పిల్లలను కనుక మనం తిరగేసి ఏమీ అనం, కానీ ఆ మాటలు మాత్రం మనల్ని అప్పుడప్పుడు చెప్పండి కృంగతీస్తాయి. యోబుకి పెద్ద పెద్ద బాధ ఏంటంటే స్నేహితులు ఏడిపించేశారట, రోగాలు ఏడిపించేశాయట, కొడుకులు చనిపోయి ఏడిపించేశారట, చివరికి తన ఆరోగ్యం కూడా తను ఏడిపిస్తుందట. ఎలాంటి టైంలో ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఒకరు ఆధార్పు ఇవ్వాలండి. ఎవరు చెప్పండి? పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. ఆవిడని పార్ట్నర్ ఎందుకు చేసుకున్నాం? మనకు లైఫ్ పార్ట్నర్గా ఎందుకు మన పార్ట్నర్ని పిలిచాం? మనం సరిగ్గా మన జీవితంలోనికి ఆమెని పార్ట్నర్గా ఎందుకు ఆహ్వానించాం? ఏదో ఒక సమయంలో మనకు వచ్చినప్పుడు బాధల్లో పార్ట్నర్గా ఉండడం అంటే పక్కన ఫోటోలు దిగడం కాదు. చాలామంది తల్లులు తెలియాలా, మనం మీకు దండాలు పెట్టి చెప్తున్నాం. పార్ట్నర్గా ఉండడం అంటే పక్కన డయాస్ మీద డైలాగ్ చెప్పడం కాదు. యాది ఎందును, బాధ ఎందును, విడనాడును, వదిలిపోను అంటారు. ఏదైనా వ్యాధి వస్తే ఆడ ఎవడో నాది వెళ్దంటారు. వ్యాధి ఎందును, ఆర్థిక పరిస్థితులు అందరూ నేను ఎడవను అంటారు. పొరపాటునాడు ఏమైనా ఈదులో పడిపోయాడు అనుకోండి, మా ఆయన చేతకనాడు అయిపోయాడు అంటారు. ఇవి కాదు పార్ట్నర్షిప్ అంటే. అలా ఉండడం కాదు. లైఫ్ పార్ట్నర్ అంటే అతను ఏదన్నా క్రైసిస్లో కూరుకుపోతున్నప్పుడు పార్ట్నర్ అంటే ఏంటి చెప్పిన, ఆ క్రైసిస్ను కూడా సగ భాగం తన మీద వేసుకోడు. నీ సమస్యలు కూడా నా సమస్యలే, నీ ఇబ్బందులు కూడా నా ఇబ్బందులే, నీ బాధలు కూడా నా బాధలే, నీవెంత బాధపడుతున్నావు నీ కన్నీళ్ళు కూడా నా కన్నీళ్ళని ఏ జీవిత భాగస్వామి అయితే సగానికి సగం పంచుకుంటుందో ఆమండి సరి అయిన లైఫ్ పార్ట్నర్. కానీ యోబు గారు పార్ట్నర్ అలాంటిది కదట. ఈవిడ అందట, నువ్వు త్వరగా చచ్చిపోతే పార్టీ ఏడేసుకుంటావు అన్నదట. ఎవరు? యోబు గారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నువ్వైతే బతుకున్నావు, కానీ నేను ఎప్పుడో దేవుణ్ణి దూషించి చచ్చిపోను, అసలు నువ్వు మనిషివి కదంట. ఎవరిని? యోబుని. ఇంకా దేవుడు అంట. ఆ దేవుడు ఏమయ్యాడు? నీ జీవితంలో ఉన్నాడా, లేడా, లేకుండా పోయాడా, అసలు ఆయన ఉన్నాడా? ఉంటే ఒకవేళ ద్వేషించి చచ్చిపో. నీకెందుకు ఇలా జరుగుతున్నాయి ఇన్ని సమస్యలా? ఎవడైనా కాపురం చేస్తారా? నేను కాబట్టి ఉన్నాను, కానీ నువ్వు ఇంకా బతుకున్నావా? చచ్చిపో, బతక్కో అన్నదట. ఈ పార్ట్నర్ ఎలాంటిది చెప్పనా? ఈ 2021లో ఉన్న పార్ట్నర్ లాంటిది అనమాట. ఎందుకు చేసుకున్నావమ్మా అని పెళ్ళి అంటే ఆడు జుట్టు చూసి చేసుకున్నాడు. జుట్టు ఎందుకు వదిలేసావమ్మా అని అడిగారు. తర్వాత ఆడు జుట్టు లేదు వదిలేసాను అన్నదట. ఎందుకు చేసుకున్నావమ్మా అని అడిగితే ఆయన డ్రెస్ కోడ్ బాగుంటుంది అన్నారట. వీడికి ఫ్యామిలీ పెరిగిన తర్వాత డ్రెస్ కోడ్ మారిపోద్ది. ఎందుకు చెప్పినా, వీడు ఒక సెంటర్లో భోగి అయితే వీడు వెనకాల కొన్ని భోగిలు పెరిగితే చివరికి వీడు బట్టలు కొనుక్కోడు. ఆ వేసుకున్న ప్యాంట్ వేసుకున్న ప్యాంట్ వేసుకుంటే వేసుకున్న ప్యాంట్ చిరిగిపోద్ది.
ఈ డ్రెస్ కోడ్ మానేస్తారు, ఎందుకంటే వీళ్ళ కొనమే సరిపోద్ది, శాలరీ అంత, ఇంక ఈడేం కొనుక్కుంటాడు. అప్పుడు అందట ఆయన ఏం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఆయన డ్రెస్ కూడా అదిరిపోయిందని మా ఇంటికి వచ్చినప్పుడు, మ్యాచింగ్కి వచ్చినప్పుడు, అందుకే నచ్చేసాడు. మరి ఇప్పుడు ఎందుకు వదిలేసా అంటే డ్రెస్ తిరిగిపోయి వేసుకున్నాడు, అందుకు వదిలేసాను అంటుంది. డ్రెస్ కోడ్లు, ఫిట్నెస్లు, రకరకాలు చూసి పెళ్లి చేసుకునే అనేక మంది పార్ట్నర్స్ చిల్లర కారణాలు చెప్పి వదిలేయట్లేదా? ఈ చిల్లర తల్లులందరికీ పెద్దమ్మ ఎవరు చెప్పండి? యోబు గారు భార్య. ఆవిడందట చచ్చిపో, మనిషి అయితే బతకరు, చచ్చిపో అందట. యోబు అన్నాడట, మన డైలాగులో చెప్పాలంటే ఆ బాధలో కూడా యోబు ఎంత మంచిగా మాట్లాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు. ఏమన్నాడు? మూర్ఖురాలు. 1వ అధ్యాయం 20 వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరై వచ్చి తిని దిగంబరై అక్కడికి తిరిగి వెళ్ళుదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం ఏమి చేసినని చెప్పలేదు. ఆవిడంతటా చచ్చిపో. ఆవిడ మాట్లాడుతున్న మాట ఏంటంటే చనిపో అంటే చనిపో అంటుందంటే, నేను అనుకుంటానండి యోబు చనిపోయిన వెంటనే ఇంకో మ్యారేజ్కి రెడీగా ఉందన్నమాట. మీకు విషయం చెప్పనా? భర్తకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, భర్తకి ఏదన్నా జరిగినా త్వరగా పోతే బాగుండు అనుకునే బ్యాచ్ అంటారు తెలుసా? ఎందుకు అనుకున్నారు? ఆ తెంగరోడు ఆడు ఎల్ఐసి కడతాడు, ఆ ఎల్ఐసి అన్న వస్తుందని. ఏంటి ఎల్ఐసి కొరకు భర్తలను చంపేసి భార్యలు లేరు? పెద్ద పాలసీ కట్టినప్పుడు ముందు చంపేస్తారు, చెప్తున్నాను నిజమే. ఎందుకు చెప్పినా, మనం నామినీ నేమ్ ఎవరిది రాస్తాం? పార్ట్నర్దే రాస్తాం. ఈ పార్ట్నర్ మంచిదైతే సరే, ఈ పార్ట్నర్ యోబు గారి చెల్లి అనుకోండి, యోబు గారి భార్య చెల్లి అనుకోండి, చంపేస్తుంది. మనం డైరెక్ట్గా చంపకపోవచ్చు, కత్తెట్టి పొడవకపోవచ్చు, ఏమీ చేయకపోవచ్చు, మాటల చేత చంపేస్తుంది. మాటల వల్ల మనుషులు చచ్చిపోతారు తెలుసా? మానసికంగా చనిపోతారు. యోబుని అన్ని విధాలుగా బాధపెడుతున్నప్పుడు యోబు మీద ప్రసంగాలు స్టార్ట్ అయిపోయాట. ఇంట్లో ప్రసంగాలు, బయట ప్రసంగాలు, ఈదులో ప్రసంగాలు, యోబు మీద ప్రసంగాలు అంటే అనేక మంది యోబుని కార్నర్ చేసి ప్రసంగాలు చేస్తున్నారు. ఇంట్లో ఆవిడ చేస్తుంది ప్రసంగం, ఎవరు? ఆవిడ పెద్ద నీతి పాటలు చెప్పేస్తుంది, ఎవరు? యోబు భార్య. బయట పాటలు చెప్పేస్తున్నారు, ఎవరు? యోబు స్నేహితులు. ఇన్ని పాఠాలు అందరూ యోబు మీద ప్రసంగాలు చెబుతున్నారట. యోబు ఏడ్చాడు 37 అధ్యాయాలు ఏడ్చాడు, ఏడుస్తూనే ఉన్నాడు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చూస్తాడు. అయ్యో, నా యందు ఏ తప్పు లేదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా నాకు తెలియదు, నా యందు ఏ పాపం లేదని యోబు ఎంతో బాధపడుతుంటే, లేదు నువ్వు పాపాత్ముడే, తప్పు చేసో, లేకపోతే నీకు ఇలా జరగదు అన్నాడు. ఎంత బాధ పెట్టి యోబుని ఏడిపించేస్తున్నారట, ఎంతగానో నలిపేస్తున్నారట. అలా నలిపేస్తున్న టైంలో నీతిమంతుడు ఇసుకుపోయాడు, నీతిమంతుడు బాధపడ్డాడు, నీతిమంతుడు ఎదురు చూశాడు. నీతిమంతుడు ఎప్పుడు దేవుని కొరకు, ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. నీతిమంతుడు నిర్దోషి అయి ఆ బాధల మధ్య ఎప్పుడు ఆ దేవుడు నాతో మాట్లాడతాడని ఎదురు చూసినప్పుడు 37 అధ్యాయాల తర్వాత 38వ అధ్యాయంలో మాట్లాడడం స్టార్ట్ చేశాడట. ఎప్పుడన్నా అధ్యాయం చదివారా? 37 అధ్యాయాల తర్వాత 38వ అధ్యాయంలో మాట్లాడాడట. మరి 37 అధ్యాయాలు ఎవరు మాట్లాడారు? యోబు స్నేహితులు ఇంకొకడు ఉన్నాడు, గజకర్ణ గోహర్ణ ఎలుహు, ఆడు మాట్లాడాడు. ఇంకొకడు ఎవడు మాట్లాడంటే యోబు భార్య. అంటే సుమారు 5 దాడి చేస్తున్నారు 37 అధ్యాయాలు. ఎవరి మీద? యోబు మీద. 38వ అధ్యాయంలో దేవుడు వచ్చి ప్రసంగం చెబుతున్నాడట. ఏమని చూద్దాం ఒకసారి. 38వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయాలి. 38వ అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
పౌరుషము తెచ్చుకొని మీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికిని పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివో చెప్పుము. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఈ 38వ అధ్యాయం ఎప్పుడైనా చదివారా? నేను స్టార్టింగ్లో చాలా చదివాను. ఎందుకు నేను ఆ అధ్యాయం చదివానంటే, నాకు చాలామంది ప్రసంగాల్లో వినబడింది ఏంటంటే, అందులో సైన్స్ ఎక్కువ ఉందన్నారు. ఏముందట? సైన్స్. నేను అడుగుతున్నాను, జీవితం చిందరవందర అయిపోయి మనం చేస్తుంటే మనకు సైన్స్ అవసరం చెప్పండి? ఇప్పుడు మనం బాధల్లో కూరుకుపోయే రోగాలతో కొట్టుకుపోతుంటే మనకు సైన్స్ వచ్చి భూమి ఎంత వెయిట్ ఉందో, అది శూన్యంలో ఎలా ఉందో, అది ఎలా తిరుగుతుందో, దాని చుట్టుకొలత ఏంటో, గాలి బరువేంటో, ఇలాంటి సైన్స్ లెక్కలన్నీ మనకు చెబుతుంటే ఆ సైన్స్ ప్రసంగం విని మనం ఏమంటాం? సైంటిస్ట్ అవుతామా? శాడిస్టులం అయిపోతాం. ఎందుకు చెప్పనా? అసలే లైఫ్ అర్థమవుక నేను ఏడుస్తుంటే ఈ సైంటిఫిక్ టెంపర్ నాకెందుకు? ఇప్పుడు నాకు కావాల్సింది సైంటిస్టుల థియాలజీ కాదు, అలానే అక్కడ అది లేదని కూడా కాదు. కానీ దేవుడు ముఖ్యంగా సైన్స్ అక్కడ చెప్పాలనుకోలేదు. ఒక సైన్ చూపిస్తున్నాడు ఆయన, ఒక గుర్తు. ఆ గుర్తు ఏం చూపిస్తున్నాడంటే, యోబు జీవితంలో కొన్ని గుర్తులు లేపుతున్నాడు. యోబు ఇసుకుపోయాడు ఈ మనుషుల చేత, ఈ బాధల చేత, ఈ వ్యాధుల చేత, ఈ సమస్యల చేత, చివరికి లైఫ్ పార్ట్నర్ చేత, ముఖ్యమైన స్నేహితుల చేత, అన్ని విధాలుగా జీవితంలో పొడవబడ్డాడు, ఓడిపోయాడు, ఏడిచాడు. దేవా మాట్లాడవయ్యా నాతో అని. ఈ మనుషుల మధ్య బతకలేకపోతున్నాను, మాట్లాడు నాతో అని ఏడ్చాడు. ఏడుస్తూ దేవుడిని అడిగాడు, మాట్లాడని. దేవుడు రానే వచ్చాడు సుడిగాలిలో. ఎలా వచ్చాడట? సుడిగాలిలో వచ్చి సూటిగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరు? దేవుడు. సుడిగాలిలో వచ్చి సూటిగా ప్రశ్నలు. సుడిగాలిలో సూటి ప్రశ్నలు ఏంటి చెప్పిన? భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా అన్నాడు. సముద్రం ఎప్పుడు పుట్టిందో తెలుసా? నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో తెలుసా? గాఢాంధకారం ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఉదయ నక్షత్రాలు ఏకముగా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు పాడాయో నీకు తెలుసా? గాలికి బరువెంతో తెలుసా? ఆకాశ వైశాల్యం ఎంతో తెలుసా? ఎలుగుకు ప్రారంభం ఎక్కడో తెలుసా? కృత్రిమ నక్షత్రాలు బంధించడం నీకు తెలుసా? ముఖ శీర్షిక కట్లను వెప్పడం నీకు తెలుసా? వాటి కాల క్రమములు, నక్షత్ర రాసులు వచ్చడం నీకు తెలుసా? యోబు నీకేమన్నా తెలుసా అన్నాడు. ఏంటి, బాధల్లో ఉన్నోడి దగ్గరికి వచ్చి క్వశ్చన్ ఎవరు పెడితే ఎలా ఉంటుందండి? ఇటు దేవుడు వాదార్చే విధానం చూడండి. రేపు మీకు మిగిలేవి క్వశ్చన్సే. దేవుడిచ్చే వాదార్పు ఎలా ఉంటుంది చెప్పనా? క్వశ్చన్ ఎవరితో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మీకు పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా? వర్షం ఎందుకు పడిందో మనకి తెలియదు, అది ప్రశ్న. మీటింగ్ ఎందుకు ఆగిందో మనకి తెలీదు, ప్రశ్న. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే, ఆయన ఆన్సర్స్ కన్నా ఆన్సర్స్నే క్వశ్చన్స్గా మనల్ని అడుగుతాడు. ప్రశ్నలతోనే మనకు ఆన్సర్ చేస్తాడు. యోబుని అడుగుతున్నాడు, ఎప్పుడు ఏది జరిగిందో, చీకటి, భూమి, దాని అగాధ స్థలాలు, నక్షత్రాలు, వెలుగు, వీటి ప్రారంభం, గాలి, ద్రవ్యరస, వీటన్నిటి గూర్చి నీకు తెలుసా? నీవు పుట్టావా? నీకు తెలుసా? నువ్వు పుట్టావా? నీకు తెలుసా? అంటే ఈ టైంలో మనం అక్కడ ఉంటే ఏమంటాం చెప్పండి? ప్రభువా, నా జీవితం ఏంటో నాకే అర్థమవుక నా జీవితమే పెద్ద ప్రశ్న అయిపోతే మళ్ళీ దానికి తోడు నువ్వేం అడుగుతున్నావు? ప్రశ్నలు అడుగుతా. ఆ ప్రశ్నలు అడిగే బదులు నన్ను చంపే రాదు అంటామా? మనం అంటామా? ఇప్పుడు మన ఇంట్లో ఏదో పెద్ద సమస్య వచ్చి పడిపోయింది అనుకోండి, మీ ఇంటికి ఏ దైవజనుడు వచ్చాడు అనుకోండి, వచ్చిన వెంటనే మిమ్మల్ని వాదార్చకుండా భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసు అంటే ఆయన ఏమంటారు? పాస్టర్ గారిని. మీరు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే భూమి ఎప్పుడు పుట్టిందో కాదు, మీరు అనవసరంగా ఎందుకు పుట్టారా అనుకుంటారంటాం. అనమా చెప్పండి? మనం ఖచ్చితంగా అంటాం. మనం అది సందర్భరహితంలా ఉంటుంది. అసలు టెక్స్ట్కి సంబంధం లేని మాటల్లో ఉంటాయి అవి. మనం బాధలు ఉన్నప్పుడు అదెందుకు పుట్టింది, ఇదెందుకు పుట్టింది, నేనెందుకు పుట్టానని నేను ఏడుస్తుంటే ఇప్పుడు అదెందుకు పుట్టిందని నన్ను అడుగుతావా అని గొడవకి వెళ్తాం. మనుషులైతే గొడవకి వెళ్తాం, ఈయన దేవుడు, ఈయన మీదకి ఏం గొడవకి వెళ్తాం? సాక్షాత్తు ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరట?
దేవుడు ఏమని అడుగుతున్నాడు తెలుసా? అది ఎందుకు పుట్టింది తెలుసా? అడిగేవాడు క్వశ్చన్స్ అడిగినా బాగుండండి. అడిగేవాడట ఒక డయాస్ వేసుకొచ్చాడట. ఎవరు? దేవుడు. బాగా వినాలి. అడిగేవాడు డైరెక్ట్గా క్వశ్చన్ అవర్ చేసినా బాగుండు. ఆ క్వశ్చన్ అవర్ అడగడానికి దేవుడు ఒక డయాస్ ఏర్పాటు చేసుకున్నాడట. ఆ డయాస్ ఏంటో తెలుసా? సుడిగాలి. ఏంటది? సుడిగాలి. అడుగుతున్నాడు, యోబు జీవితంలో నచ్చనిది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి చెప్పండి, సుడిగాలి. ఎందుకు చెప్పండి? ఆయన ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి మీరు చూడండి. యోబు జీవితంలోనికి దేవుడు ఎలా వస్తున్నాడు చూడండి. సుడిగాలి. సుడిగాలిలో సుడిగాలి యోబుకి ఎందుకు నచ్చదో? సుడిగాలి యోబుకి ఎందుకు నచ్చదో కాదు, అదొక చేదైన గుర్తు. సుడిగాలి. యోబు బతుకున్నంత కాలం ఎప్పుడు సుడిగాలి చూసిన వెంటనే ఆ సర్కిల్ గుర్తు రాదు యోబుకి. సుడిగాలిలో సుడిగాలిని చూసిన వెంటనే యోబుకి గుర్తొచ్చేది అని చెప్పిన, ఈ మాయదారి సుడిగాలి నా కొడుకుల్ని చంపేసింది. ఈ మాయదారి, ఈ భయంకరమైన సుడిగాలే నా కూతుర్ని చంపేసింది. ఈ సుడిగాలే నా ఆస్తులు ఎత్తుకెళ్ళిపోయింది. ఈ సుడిగాలే నా జీవితాన్ని చిందరవరం చేసింది. ఈ సుడిగాలి వచ్చిన తర్వాతే నా జీవితంలో కూడా సుడిగాలిమయమైపోయింది. సుడిగాలి నాకు నచ్చదు. ఆ మొదటి అధ్యాయం 18-19 వచనాల్లో ఏం జరిగిందో చూడండి. ఆ మొదటి అధ్యాయం 18-19 వచనాలు మరలా వద్దాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి. చదువు. అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనుల మీద పడినను వారు చనిపోయి. బాగా వినాలి. యోబు కొడుకులు ఎందుకు చనిపోయారో యోబుకి చెబుతున్నది ఎవరు చెప్పండి? ఆ సేవకులు వచ్చి చెబుతున్నారు. ఏమని చెబుతున్నారో తెలుసా? ఇదిగో నీ కొడుకులు చనిపోవడానికి వారి రోగాలు వచ్చి చనిపోలేదు, వారి ఇబ్బందులు వచ్చి చనిపోలేదు, వారు సమస్యలు వచ్చి చనిపోలేదు. వారు ఎందుకు చనిపోయారో తెలుసా? సుడిగాలి చంపేసింది. సుడిగాలి వారిని చంపేసిందంటే యోబుకి సుడిగాలి చూసిన ప్రతిసారి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? కొడుకులు, కూతుర్లు. సుడిగాలి చూసిన వెంటనే తన మంద ఎలా చనిపోయిందో గుర్తొస్తుంది. అంటే ఆ వర్షపు సుడిగాలి, ఆ భయంకరమైన వాతావరణం ఆయన జీవితాన్ని, ఆయన ప్లానింగ్ మొత్తం మార్చేసింది. రేపు నుంచి మరలా చెప్తున్నాను, మీకు వర్షం పడిన వెంటనే ఏం గుర్తొస్తుంది చెప్పండి? సభ గుర్తొస్తుంది. సభ గుర్తొచ్చిన వెంటనే ఏం గుర్తొస్తుంది చెప్పండి? వర్షం గుర్తొస్తుంది. యోబుకి సుడిగాలు చూసిన వెంటనే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? కుమారులు గుర్తొస్తారు. కుమారులు చూసిన వెంటనే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? సుడిగాలి గుర్తొస్తుంది. దేవుడు రావడంతోనే సుడిగాలితో వచ్చాడట. ఏంటిది? యోబుని ఓదార్చమంటాడా, ఇంకా పుండి మీద కారం చల్లడం అంటారా చెప్పండి? మీకు అర్థమైందో లేదో? ఏది చూస్తే యోబు ఇంకా కృంగిపోతాడో ఇప్పుడు ఆ గాలి నుంచే వచ్చాడట. యోబు ఏమైపోవాలి? ప్రభువును చూడాలా, ప్రభు వచ్చిన సుడిగాలిని చూడాలా? అంటే ఇప్పుడు ఆ రోజు సుడిగాలిని పంపింది కూడా ఈయనే అనుకోవాలా? ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయండి? ఆ రోజు సుడిగాలిని పంపి నా కొడుకుల్ని చంపేసింది ఈయనేనా? ఈ సుడిగాలి సింహాసనం వేసుకుని వచ్చాడంటే ఆ రోజు ఈ సుడిగాలి సింహాసనం వెళ్ళి నా కొడుకుని చంపేసిందా, నా కూతురిని చంపేసిందా? ఇప్పుడు యోబు విశ్వాసం ఉంటుందా, ఎగిరిపోద్దా చెప్పండి? యోబు ఎగిరిపోయే రోజులు అవి. అలాంటి టైంలో అన్నాడట, సుడిగాలులో యోబునకు ఎలాగూ ప్రత్యక్షమై జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్న వీడేవాడు. ఆడు గొడవ పక్కనట్టు కానీ నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అన్నాడట. ఎవరు? దేవుడు. బాగా వినాలి. మీరు సరిగ్గా వింటే 1 గంట 20 నిమిషాల్లో అయిపోతుంది. మీరు సరిగ్గా వినకపోతే
సరిగ్గా 1 గంటకు అయిపోద్ది. ఏ టైం కావాలి మీకు చెప్పాలి, ఆఫర్ మీదే. సరిగ్గా అరగంటలో వెళ్ళిపోతారా? సరిగ్గా వెనకండా 1 గంటకి వెళ్ళిపోతారా? సరిగ్గా అరగంటకి వెళ్ళిపోండి. రేపు పొద్దున్న నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి. నాకు ఉదయం డ్యూటీ ఉంది, మీకోసం ఈ 2 రోజులు సెలవు పెట్టుకొచ్చాను. రేపు ఉదయమే మా డిఎస్పీ మేము సీన్లోకి వెళ్ళాలి. నేను సీన్లో లేకపోతే నా సీన్ అయిపోద్ది. రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ నేను సీన్లోకి వెళ్ళాలి. విందాం. మొదట వచ్చిన అప్పుడు యెహోవా సుడిగాల్లో ఎలాగ ప్రత్యక్షమై యోబునకు ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు. నేను అడుగుతున్నాను, ఇంతకీ ఈడెవడు? మీకు వచ్చింది ఎప్పుడైనా ప్రశ్న? యోబుని గజిబిజి చేస్తున్న ఈడెవడు? ఆడెవడో చెప్పనా? మన లైఫ్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మన లైఫ్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారో అలాంటోడు. ఆడే వీడు. ఎవడీడు? మీకు బ్రాకెట్లో మీ స్నేహితుల పేర్లన్నీ వచ్చేస్తాయి, మీకు బ్రాకెట్లో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ పేర్లు వస్తాయి. కానీ మన బ్రాకెట్ కాదు ఇక్కడ ఉన్నది. చెప్పండి, యోబు గారు బ్రాకెట్. ఆ బ్రాకెట్లో ఉన్నది ఎవడు? దేవుడు అంటున్నాడు, వీడెవడు అని అడిగాడు. అంటే మనుషులు చాలా భయంకరమైన వాళ్ళండి. యోబు జీవితంలో బాధలతో కొట్టుకుపోతుంటే ఇంకా బాధ పెట్టే మనుషులు. అందుకే అండి, ఎప్పుడు ఏ బాధ వచ్చినా నా అనుభవంతో చెప్తున్నాను, ఆ బాధ ఎవడికి చెప్పకండి. దేవునికి తప్ప ఎవడికి చెప్పకండి. ఎందుకు చెప్పనా? మనుషులకి వాదార్చడం రాదండి. మరలా చెప్తున్నా, మనుషులకి నెమ్మది ఇవ్వడం రాదు. మరో మాట చెప్పనా, మన బాధల్ని వాళ్ళు లోకు కడతారు. నేను నిజంగానే చెప్తున్నాను. మన సమస్యలను బట్టి వారు మనల్ని తక్కువ అంచనా వేస్తారు. మన బలహీనతలకి మనలను చేతగాని వారుగా చూస్తారు. సరైన సమయం చూసి మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టే మాటలు పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదోలా అంటారు. యోబు స్నేహితులు ఇంకొకడు తయారయ్యాడట, వీడెవడు అని. ఎంతకీ వీడెవడు చూసేద్దాం త్వరగా. 32వ అధ్యాయం యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనాలు. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుష్యులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును. ఏ వంశస్థుడట? మీకు ఏదో గుర్తు రావాలి. ఏ వంశస్థుడట? రాము. అంటే ఈ రాము, హాము, సేము, ఈ పేర్లు, ఈ సౌండ్లన్నీ ఎక్కడే అనుకుంటున్నారు? మా సనాతనం అని చెప్తున్నారు ఈ మధ్య. అంత లేదు. ఈ పేర్లన్నీ సనాతనం కాదు. ఈ పేర్లన్నీ సెంట్రల్ ఆసియాలో ఉన్న పేర్లు. మీకు అర్థమవుతున్నాయి? మధ్య ఆసియా పేర్లు, ఆ తూర్పున పేర్లు. వాళ్ళందరూ చెదిరిపోయి మన ఇండియాకు వచ్చి ఇక్కడ స్థిరపడి మేము రాము, హాము, పాము అన్నారు. మనం అది ఇవన్నీ అక్కడే ఫిలాసఫీలు. అందులో ఒక వంశంలో ఒకడు ఉన్నాడట, రాము వంశస్థుడైన పూజీడిను పెరాకేలు కుమారుడగు ఎలీహు. యోబు దేవుని కంటే తాను నీతిమంతుడై చెప్పుకుంటూ చూసి అతని మీద బహుగా కోపగించాను. చూసారా, వీడికి టెంపర్ వచ్చేస్తున్నట్టు. ఎవరికి? అసలే 3 ఏడిపించేస్తుంటే ఇప్పుడు ఇంకొకటి వచ్చాడట. ఎవరు చెప్పండి? ఎవడు? ఎలీహు. వీడు అన్నాడట, యోబు మీద కోపగించి అడుగుతున్నాను, యోబు మీద ఏమని కోపగించి? యోబు మీద ఏమని కోపగిస్తున్నారు చెప్పనా? యోబు అనలేని మాట యోబు నెత్తిమే పెడుతున్నారండి. మనుషులు అంతేనండి. మనం బాధపడుతుంటే మనకి సంబంధం లేనివి కూడా మనం నెత్తిమే గెంటేస్తారు. వీడు అన్నాడు అంటారు, అంతే. వాడు అన్నాడు కాబట్టి వాడికి అలా జరుగుతుంది అంటారు. వీడు అన్నాడు అంటారు. నిజానికి యోబు అనలేదు. యోబు ఏ మాట అనలేదు తెలుసా? నేను దేవుని కన్నా నీతిమంతున్నాను అన్నాడా? ఎక్కడ అనలేదు. నేను దేవుని కన్నా గొప్పోడినని ఎక్కడన్నా అన్నాడా? అంటే ఆయన ఊరుకుంటాడా? అనలేదు. అనలేని మాట కావాలని చెప్తుంది. అంటే మనం ఒకలా బాధపడితే బయటోడికి ఒకలాగా అర్థమవుద్దట. మనం ఒకలా ఫీల్ అవుతుంటే వాడికి ఇంకో ఫీలింగ్ అర్థమవుద్దట. ఒకరోజు ఎలా ఉందో చెప్పిన గొడవ. ఆడేదో టెంపర్లో ఉన్నాడు. బాగున్నారా అని అడిగాడట వెళ్ళి. బాగోకూడదు అనుకుంటున్నావా?
అన్నాడు. వాడికి అలాగ అర్థమైంది. ఏమంటాం మరి? అది కాదు అన్నాడట. అది కాదేంటి, ఇంకా ఏమున్నాయి అని అడిగాడట. అది కాదు బ్రదర్ అంటే, బ్రదర్ ఏంటి, నువ్వు ముందు పుట్టావా నేను ముందు, మా అమ్మ మీ అమ్మ ఒకటా అంటే ఆడికి మనం ఏం చెప్పినాడికి అంటే మన ఆడికి లేదు. ఇక్కడ కూడా ఈ పనికి మనలు ఎలా తయారయ్యారంటే, యోబు ఒకేలా బాధపడుతూ యోబుని అన్నారట, దేవుడి కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు అన్నారట. ఏదో పెద్ద నీతిమంతుడిలా, దేవుని కన్నా నీతిమంతుడిలా ఫీల్ అయిపోయి తన గొప్పలు తాను చెప్పుకుంటున్నాడు. యోబు తన గొప్పలకు పోతున్నాడని వీడలాగా అబ్జర్వ్ చేస్తున్నాడట. ఈ 37 అధ్యాయాలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సుమారు 30 అధ్యాయాలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు యోబు వీళ్ళు మాట్లాడుకుంటే వీడి మధ్యలోకి దూరిపోయి యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద మోపనందుకు ఏంటట, ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రత్యుత్తరం ఏమీ చెప్పకే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా బహుగా కోపగించిన. ఎవరెవరి మీద కోపం వస్తుందట, మీకు అస్సలు ఆన్సర్ చెప్పడం రాలేదన్నాడట. అంటే యోబు ఏదో ఫీల్ అవుతున్నాడు. ఆ యోబు మీద దోషం మోపనందుకు అంటే మీరు ఏం చేసినా ఆయనకి సరి అయిన ఆర్గ్యుమెంట్కి మీరు ఆన్సర్ చెప్పట్లేదు మీరు కాబట్టి అలా ఉన్నారు. కానీ నేనైతే యోబుని కబడ్డీ ఆడేద్దాం అన్నాడట. అప్పుడప్పుడు చూసారండి, మన గొడవల్లో మనం ఏడుస్తుంటే కొత్త వాళ్ళు వచ్చేస్తారు మన జీవితంలోకి. వీళ్ళు ఎందుకు వచ్చారు మనకు అర్థం అవుతుంది. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, మనం ఓదార్స్తారు అనుకుంటారా, మనకు కూడా త్వరలో టెంట్ వేసుకుని ఇలా చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ టెంట్ మనదే, మనం చచ్చిపోతాం. వీళ్ళు వచ్చి చేసేది చూడండి. ఈ కొత్త వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఉన్న గొడవలు సరిపోలేదంటే ఈ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి అంటున్నారట. యోబుకి మీకు అలా నోరు ముంచడం రాలేదు. యోబు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేనైతే ఎప్పటికీ యోబుని ఎప్పుడో ఒప్పించేసి నోరు మూయించేద్దాను. ఏం ఒప్పించేస్తావు, ఏమి నోరు మూయించేస్తావు, ఏం ఒప్పించేద్దామని నువ్వు అనుకుంటున్నావంటే అతడు అంటాడు, యోబు నీతిమంతుడని ఫీల్ అవుతున్నాడు. యోబు నీతిమంతుడు కాదని తన నోటితో నేనే చెప్పిస్తా. అందుకే 4వ వచనంలో వారి ఎలుహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టుచుండెను. అయితే ఎలుహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమి ఇయ్యకపోవడం చూసినప్పుడు అతని కోపం రగిలెను. కావున బూజీడైన బరకేలు కుమారుడైన ఎలుహు ఇలాగ మాట్లాడసాని. ఇంకా ఈడు ప్రసంగం ఉండిపోయింది. ఇంకా ఆ ముగ్గురు ప్రసంగాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎవడు ఎలుహు అంటే ఏమంటున్నాడు చెప్పనా, మీకు వయసు ఎదిగింది తప్ప చెప్పండి, బుర్ర ఎదగలేదు అన్నాడు. చూసారు, వీడు వయసుకు మించిన మాటలు ఎవరివి, ఎలుహు. అసలు మీరు వయసు ఎదిగారు తప్ప మీకు ఏం చెప్పడం చేత కావట్లేదు. నేనైతేనా యోబుని చెడుగుడాడెద్దును, యోబు సంగతి నేను చూద్దును, యోబుకి చెబుతాను. స్టార్ట్ చేశాడు. నేను పిన్న వయసు గలవాడినైనను మీరు బహువృద్ధులైనను ఆ ఏదువు చేతనే నేను భయపడి నా తాత్పర్యము మీకు తెగింపలేదు. ఎప్పటివరకు మీ వయసుని బట్టి నేను గౌరవించాను, మీరు పక్క పోండి అన్నాడట. రేపు నుంచి నేను మరలా చెప్తున్నాను, ఎప్పటి వరకు అన్నోడు కూడా రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చానే మాట అని చెప్తున్నా, మీరు విశ్వాసులు కాదు, అందుకే మీ సభలు ఆగిపోయినాయి అంటాడు. నిజంగానే అంటాడు. ఇటు సిగరెట్ కాల్చుకునేవాడు కూడా అంటాడు తెలుసా. రేపు పొద్దున మనకన్నా చిన్నోడు అంటే విశ్వాసంలోను భక్తిలోను మనకన్నా త్యాగంలో తక్కువ ఉన్నవాడు కూడా రేపు వచ్చి అంటాడట, మీరు మంచోళ్ళు కాదు, మీకు అందుకే అలా జరిగింది అంటాడట. మనకన్నా తక్కువలో మనకన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవాడు వచ్చి అంటాడట, మీ వృద్ధాప్యం ఏమైపోయింది, మీ అధిక సంఖ్య గల ఏండ్ల జ్ఞానము బోధింప తగని ఆ జ్ఞానము ఏమైపోయింది చెప్పేస్తారని నేను అనుకుంటుని, అయినను మీరేమి చెప్పలేకపోయారు. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తి గల దేవుని ఊపిరి వానికి వివేచన కలగజేయను. అంటే మీకు దేవుడి జ్ఞానం ఇవ్వలేదు, మీకు ఏదో పెద్ద జ్ఞానం అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పడం స్టార్ట్ చేస్తానని యోబు మీద తిరగబడ్డం స్టార్ట్ చేశాడు. యోబుకి డిఫెన్స్ ఇస్తున్నాడు, యోబుతో మాట్లాడుతున్నాడు, ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరంగా అంటే వీడు పొగరికిపోయన్న మాట. 36వ అధ్యాయం ముగించేద్దాం. 36వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొంతసేపు నన్ను ఓర్చుకో. ఎవరితో అంటున్నాడు, ఈ ఎలుహు ఈ పిల్లగాడు అంటున్నాడట, కొంతసేపు నన్ను ఓర్చుకంటే నేను అనే మాటలు నీకు ఎలా ఉంటాయంటే తగలడిపోద్దు, ఓర్చుకో అంటున్నాడట. మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే వాడు మాట్లాడుతూ ఈ సంగతి నీకు తెలియజెప్తాను. అనగా
దేవుని పక్షముగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉంది. ఇంతకీ ఈడు ఎవరి పక్షాన్ని మాట్లాడుతున్నాడట? యోబు పక్షాన్ని కాదట. ఎవరి పక్షాన్ని? దేవుని. అంటే దేవుడే నీ లైఫ్లో ఇలా నీకు చేసేసాడు. నీ బిడ్డల్ని చంపేసింది ఎవరంటే దేవుడే. మరో మాట నేను చెప్పనా? అలా అనకపోయిన ఒక మాట నేను చెప్తాను. నువ్వు దేవుడిని తప్పు పడుతున్నావు. నీ లైఫ్లో పాపం లేకపోతే నీకు ఇన్ని సమస్యలు రావు. దేవుడు నీకు పర్మిషన్ ఇచ్చాడంటే సమస్యలకి నువ్వేదో పాపము చేసావు. నువ్వు పాపివి, దేవుడు గొప్పోడు, నువ్వు పాపివి, దేవుడు గొప్పోడు, నువ్వు పాపివి, దేవుడు గొప్పోడు, నువ్వు పాపివి. దేవుడిని గొప్ప చేయడానికి యోబుని ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అంటే వీడు ఇండైరెక్ట్గా వీడి ప్రసంగం ఎవరిని సపోర్ట్ చేస్తుందో చెప్పనా? దేవుడిని. అప్పుడప్పుడు చాలామంది మనుషులు ఉంటారండి, దేవుణ్ణి గొప్ప చేయడానికి మనుషుల్ని చంపేస్తుంటారు తెలుసా. అప్పుడప్పుడు మనం వెళ్ళి మనకు వాదార్చడం చేత కదా, నేను మరలా చెప్తున్నాను. ఎప్పుడైనా వాదార్చినప్పుడు ఒక మాట చెప్పండి, బ్రదర్, దేవుడు శ్రమలు ఇచ్చినప్పుడు శ్రమల నుంచి లేవనెత్తువాడు కూడా ఆయనని చెప్తే బాగుంటుంది. అలా కాకుండా దేవుడు ఎంతైనా గొప్పోడండి, మీరు ఇంకా ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది, అందుకే దేవుడు మీకు ఎలా శ్రమలు ఇచ్చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆడి జీవితంలో దేవుడిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? విలన్ చేస్తున్నాం దేవుణ్ణి వాడి జీవితంలో విరోధిని విలన్ చేసి పడేస్తున్నాం. దేవుణ్ణి సపోర్ట్ చేస్తున్నాను అంటూనే యోబుకి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు తెలుసా? విలన్ చేస్తున్నాడు. ఆడు పైపచ్చి కట్టినాడట, నేను దేవుని పక్షంగా నేను మాట్లాడవలసి ఉన్నది, దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించుదును, నా మాటలు ఏమాత్రం అబద్ధము కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడని తెలుసుకో. ఏమంటున్నాడట? నేనేదో తెంగరోడిని చిన్నోడిని అనుకోకు, నేను జ్ఞానిని, సర్వజ్ఞానిని, ఆత్మజ్ఞాని అన్నాడట. ఎవరు మీరు ఎవరి పేరు కానీ చెప్పారు కనుక ఎవరు? ఎలుహు. నేను జ్ఞానిని, ఇదిగో నేను జ్ఞానిని మాట్లాడుతున్నా, నీ ఎదుటున్నవాడు చిన్నోడు కాదు, జ్ఞాని. జ్ఞాని ఎప్పుడు లక్షణాలు అంటే చెప్పనా? జ్ఞాని ఎప్పుడు జ్ఞానిని చెప్పుకోడు, అదే మీకు గుర్తు. అజ్ఞాని ఎప్పుడు ఏమంటాడు చెప్పనా? సామెతలు ఉంటుంది చూడండి చదవాలంటే. జ్ఞాని ఎప్పుడు నేను జ్ఞాని అని చెప్పడు. జ్ఞానంలో ఉన్నాడు ఏమంటాడు చెప్పు? నాకు చాలా జ్ఞానం ఉందంటాడు. ఎందుకంటే జ్ఞానం లేక అలా అంటున్నాడు. సరుకున్నవాడు గురించి బిల్డప్పులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పినా ఆడు సరుకే చెప్పుదాడు ఎలా అంటాడు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని మనం బాగా పొగుడుతున్నామంటే ఆడికి అంత సీన్ లేదని, ఒక వ్యక్తిని మనం పొగడాల్సిన అవసరం లేదంటే ఆడికి చాలా సీన్ ఉందని. ఇది సైకాలజీ అంతే. ఈడు అంటున్నాడట, నీ ఎదుటిన్నవాడు ఎవడో చెప్పనా? జ్ఞాని, డిక్షనరీ ఉందని మర్చిపోక అన్నాడట. నేను చాలా దూరం నుంచి జ్ఞానం సంపాదించుకున్నానని ఇలా బాధ పెడుతున్నాడట. అప్పుడు అన్నాడు దేవుడు, 38వ అధ్యాయం 2వ వచనం, ముగించేద్దాం. 38వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడేవాడు అన్నాడు. ఆడేమన్నాడు? ముగించేద్దాం. వాడేమన్నాడు? నేను జ్ఞానిని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈ జ్ఞానం లేనాడు ఎవడన్నాడు. చూసారా? ఈ జ్ఞానం లేనాడు ఎవడు? యోబు. ఎవడాడు? చాలామంది జీవితాల్లో ఇలాంటి జ్ఞానులు ఉంటారు. ఇలా జ్ఞానులు కాదు చెప్పండి, అజ్ఞానులు. వీళ్ళందరూ మనం వాదార్చడానికి కాదు, మనం చంపేయడానికి వస్తారు. అందుకే మీరు జాగ్రత్త. ఇతరులు మరింత బాధకి మనం లోన్ చేసినప్పుడు సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బాధకు లోనైపోయినప్పుడు, ఎవరైనా ఇబ్బందికి లోనైనప్పుడు సత్యాన్ని అడ్డు పెట్టుకుని వారిని మరింత బాధలోనికి గెంటడం సత్యవంతుల లక్షణం అని అనిపించుకోదు. అది జ్ఞానం అని అస్సలు అనిపించుకోదు. ఈ మాట మీకు అర్థమైందో లేదో. ఎవరైనా బాధలు ఉన్నప్పుడు సత్యాన్ని, అంటే వాక్యాన్ని అడ్డు పెట్టుకుని ఆ వాక్యము చేత వారిని ఇంకా బాధల్లోకి గింటాడు, అది వాక్యానుసారం కాదు, సత్యవంతుల లక్షణం కాదు, అసలు ఆడు సత్యవంతుడే కాదు. అసలు ఈ జ్ఞాని కదా, ఇది అజ్ఞాని. ఎందుకు చెప్పిన? వాదార్చి లేవడెత్తడానికి బదులు పైపచ్చికి దేవుణ్ణి హీరోని చేయడానికి చెప్పండి యోబుని జీరోని చేస్తున్నాడట. అలాంటి టైంలో బాధపడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, యోబు సుడిగాల నుండి ప్రత్యక్షమై మాట్లాడుతూ జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవరు? పౌరుషము తెచ్చుకో అన్నాడు. ఏమనాలట? పౌరుషము తెచ్చుకో. ముగించేస్తాను ఇక. పౌరుషం అంటే నీ డిగ్నిటీని తగ్గనవక అన్నాడు.
ఎవడో వచ్చి అజ్ఞాని నీకు అడ్డంగా వాగితే కంగారు అయిపోతాయి. యోబు పౌరుషం లేదు అన్న. సమస్యలు వచ్చి నిన్ను కుమ్మేస్తుంటే, రోగాలు వచ్చి నిన్ను తడిమేస్తుంటే, ఆర్థిక ఇబ్బందులు వచ్చి నిన్ను పగబెడుతుంటే, నీ మీద నీ వారే తిరగబడుతుంటే, చివరికి నిన్ను అతలాకుతలం చేస్తే నీ డిగ్నిటీ తగ్గిస్తున్నావా? పౌరుషం చచ్చిపోయిందా? మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన? శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మనం లూజ్ అయిపోతాం. శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మనల్ని మనం కృంగదీసేసుకుంటాం. ఎంతగా అయిపోతాం చెప్పిన? ఈ బతుకే కన్నా చెప్పండి చచ్చిపోతే మంచిదంట. అంటే చెప్పిన మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోయాం. యోబు ఈ బాధలు అంటున్నాడట, నేను బతకడం వేస్ట్, చచ్చిపోతే బాగున్ను. నేను పుట్టడం వేస్ట్, పుట్టకపోతే బాగున్ను. నాకు అమ్మే లేకపోతే బాగున్ను. మా అమ్మకి గర్భమే లేకపోతే బాగున్ను. మా అమ్మ గర్భంలో నేను లేకపోయినా, ఒకవేళ ఉన్నా ఆ పిండమగా జారిపోయినా బాగున్ను. మా అమ్మకి దగ్గర ఒక కొడుగ్గా లేకపోతే బాగున్ను. నా జీవితం ఒకవేళ ఇప్పటికిప్పుడే పాతాళానికి పోయినా బాగున్ను. ఒక మాటలో చెప్పాలంటే సమస్యలతో వచ్చే ప్రమాదం ఏంటంటే మన ఆత్మ గౌరవాన్ని, సామర్థ్యాన్ని కూడా చంపేసి మన చేతగాని వాడిని చేసి మనల్ని అనిపిస్తే నువ్వు ఒక పనికి మాని వాడివి, వేస్ట్ గాడివి, చచ్చిపో అని ఈ సమస్యలు మనల్ని డిప్రెషన్లో గెంటేస్తాయి. ఆ టైంలో మనకు అన్నం తినాలనిపించదు. ఆ టైంలో నలుగురిలో మనకు ఉండాలనిపించదు. ఆ టైంలో బతకాలనిపించదు. ఆ డిప్రెషన్ ఏమంటుంది చెప్పనా? ఈ డిప్రెషన్ కన్నా నీకు సావే సుఖంగా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు యోబు తాకినాడట, చచ్చిపోకు, నీరసించిపోకు, అయిపోయాను అనుకోకు. ఆ టైంలో నీకు చెబుతున్నాను, పౌరుషం తెచ్చుకో, లేచి నిలబడు. నీ నడుము బిగించుకో, లేచి నిలబడు. నీ నడుము బిగించుకో. నీకు నేను చెప్తున్నా, లేచి నిలబడి నడుము బిగించుకో. నడుము బిగించుకంటే ఏంటి? నువ్వు స్టాండింగ్లో ఉండండి. నడుము బిగించంటే లూజ్ అయిపోకని. సమస్యలు వచ్చినప్పుడు కొడుకులు చచ్చిపోతే చచ్చిపోతావా? భర్త చచ్చిపోతే చచ్చిపోతావా? భార్య చనిపోతే చనిపోతావా? రోగాలు వస్తే పోతావా? చచ్చిపోవడానికి పుట్టావా? చచ్చిపోవడానికి నేను పుట్టించానా? చచ్చిపోతానంటేవేంటి? పుట్టకపోతే బాగుండంటే లేచి నిలబడి పౌరుషం తెచ్చుకో. నేను చెప్తున్నా రోసం గల దేవుణ్ణి, లేచి నిలబడారు. యోబుకే కాదు, నీకు నాకు చెప్తున్నాడు. ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా చావు పరిష్కారము కాదు. ఏ ఇబ్బందులు వచ్చినాయని మళ్ళీ చెప్తున్నాను, సమస్యల్లో మీ ఆత్మ గౌరవాన్ని తగ్గించకండి. సమస్యకు ఎదురెళ్ళండి అంతే. ఎందుకు చెప్పిన? సమస్యను చూసి పరిగెట్టేవాడు చేతగానోడు, సమస్యకు ఎదురు నిలబడేవాడు చెప్పండి పౌరుషం కలిగినాడు, వాడు దేవుడి బిడ్డ. భయపడకండి. ఏమొచ్చినా మహా అయితే ఏం చేస్తాయండి? చంపేస్తాయి, అంతేగా. ఆ చచ్చేది ఎలాగ చచ్చిపోతాయి ఏదో ఒక రోజు. ఆ చచ్చేది ఏదో విజయకేతనం సమస్యకి ఎదురెళ్ళి చస్తే ఆడి మగాడండి, సమస్యకి ఎదురెళ్ళి చచ్చిపోడు అంటారు. అలా కాకుండా 80 సంవత్సరాలు బతికి సుగరోజు చచ్చిపోతే ఆ సావు ఎందుకు? రోగాలు వచ్చి చనిపోతే ఆ చావు ఎందుకు? చచ్చేది ఏదో సమస్యలకి పోరాడి చచ్చిపోతాం. ఇది దేశ నాయకులు చెప్పుంటే ఇలా కాదు, బైబిల్ చెప్తుంది. సమస్యలకు ఎదురెళదాం. దేశ నాయకులు అన్నారు స్వతంత్ర ఉద్యమంలో, పోరాడండి, మహా అయితే పోయేదండి ప్రాణాలు తప్ప అన్నారు. దేవుని భక్తుడిగా నేను చెప్తున్నాను, దేవుని పిల్లలు చెప్తున్నాను, పోరాడండి, మహా అయితే పోయేది ప్రాణం, లేకపోతే ఆ సమస్యలు అంతే. రెండిట్లో ఏదో పోవాలి. యోబుకు చెప్తున్నాడు, పౌరుషం తెచ్చుకో, లేచి నిలబడు, నడుము బిగించుకో. నీకు కొన్ని క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చేయి అన్నాడు. ప్రశ్నలు చెప్తాను, దానికి ఆన్సర్ చేయి. ఏం ప్రశ్నలు ప్రభు అంటే, భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? పౌరుషం ఉందా? డిగ్నిటీ ఉందా అని అడుగుతున్నాడు. ఎందుకో చెప్పినా, దేవుడు క్వశ్చన్స్ అడగడానికి ముందు యోబుని ప్రిపేర్ చేస్తాడు. ఎందుకు చెప్పినా, సమస్యల్లో మైండ్కి ఉండే లక్షణం ఏంటి చెప్పినా, అది మొద్దుబారిపోద్ది, ఏం ఆలోచిస్తుందో ఏం తెలియదు. మనకి సమస్యల్లో ఉండే లక్షణం ఏంటి చెప్పినా, మనం సహజంగా ఆలోచించే ఆలోచనలు కూడా మర్చిపోతాం. యోబుకు దేవుడు అది చెప్తున్నాడు, ముందు సమస్యలు పెట్టి నువ్వు రెడీ అవ్వు, నువ్వు శక్తి తెచ్చుకో, నేను ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు నువ్వు ఆలోచిస్తే నీ లైఫ్కి మీనింగ్ దొరుకుతుంది. ఏమడుగుతున్నాడు? చదువుదాం. చదివితే పావు గంట, చదవకపోతే 1 గంట. చదవండి మరి. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి?
నీకు వివేకము కడిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడు ఎవరో చెప్పుము. ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దాని అర్థం ఏంటి చెప్పిన ఒక రైటర్ బలా అన్నాడండి. భూమి ఎప్పుడు పుట్టిందో, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పిన, దేవుడు తన డిస్కషన్లోనికి, దేవుడు తన సృష్టి క్రమంలోనికి ఎవరిని ఆహ్వానిస్తున్నాడో తెలుసా? యోబుని. అంటే ఒక మట్టి మనిషిని, అంటే తన పరిపాలన సభలోనికి ఒక మట్టి మనిషిని ఆహ్వానిస్తున్నాడంటే దేవుడు యోబుని గౌరవిస్తున్నాడు. ఈ మనుషులు మనల్ని గౌరవించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని గౌరవిస్తాడు. మన దేవుడు ఎలాంటి చెప్పినా గౌరవం లేని మనల్ని గౌరవిస్తాడు. మీరు కావాలంటే చూడండి, యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ ద్వేషించిన స్త్రీని ఆయన గౌరవించి అన్నాడు, మేడం అన్నాడు. తెలుగులో అమ్మా అన్నాడు, మేడం అన్నాడు. ఎవరిని? వ్యభిచార స్త్రీని ఏమన్నాడు ఆయన? మేడం అన్నాడు. కుష్ఠరోగుల చేతులు పట్టుకుని గౌరవించాడంటే మన దేవుడు ఎలాంటి వాడంటే గౌరవం లేని మనల్ని గౌరవిస్తాడు. యోబుని ఎంత గౌరవిస్తున్నాడంటే, రా నేనేం చేస్తున్నానో నాతో కలిసి ఆలోచించు రా అంటున్నాడు. ఆ ప్రశ్న అడుగుతున్నాడు, భూమి ఎప్పుడు పుట్టింది? నేను చదువుతాను, మీరు చూడండి 4వ వచనంలో, ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? ఒకవేళ పుట్టినప్పుడు నీ ఉంటివా? ఈ మాటలు రిపీట్ అవుతాయి చూడండి. మరో మాట, పునాది వేసి దానికి పరిమాణం వేసిన వాడు ఎవడో నీకు తెలుసా? రెండు రిపీటెడ్గా వచ్చే మాటలండి చెప్పనా? చెప్పు, ఉంటివా, తెలిస్తే చెప్పు, నీ ఉంటివా. చెప్పుము నీ ఉంటివా అన్నాడంటే అని అర్థం ఏంటి చెప్పనా? నువ్వు లేవు అని. భూమిని పుట్టిస్తున్నప్పుడు నువ్వు ఉంటివా అంటే నువ్వు లేవు యోబు. భూమి నిరాకారముగా ఉన్నప్పుడు నీ ఉంటివా అంటే నువ్వు లేవు. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు నీ ఉంటివా అని అడుగుతున్నాడంటే నువ్వు లేవు. చాలామంది ఉన్నాడు అన్నారు, లేడు. ఉదయ నక్షత్రాలకు ముందు ఉదయమే వస్తున్నప్పుడు దాని మూలమేంటో నీకు తెలుసా? ఉంటే చెప్పు, నువ్వు లేవు. చీకటికి మూలం ఎక్కడో నీకు తెలుసా? లేవు. గాఢాంధకారం ఎక్కడో నీకు తెలుసా? నీకు తెలియదు. నక్షత్రాలు ఎలా పుడతాయో, ఎలా నశిస్తాయో నీకు తెలుసా? లేదు. అరుణోదయం నీకు తెలుసా? ఉదయం నీకు తెలుసా? వెలుగు నీకు తెలుసా? చీకటి నీకు తెలుసా? వీటి పుట్టికలు నీకు తెలుసా? నీకు తెలుసా అంటున్నాడంటే నీకు తెలియదు. నీకు తెలుసా అని అడుగుతున్నాడంటే నీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకు చెప్పినా, ఇవి పుట్టక ముందే నేనున్నవాడును, అనువాడను, ఆది అంతం లేనివాడిని, నేను ఉన్నవాడును. ఎందుకు వీటిని అడుగుతున్నాడు? పుట్టుకను గూర్చి ఎందుకు అడుగుతున్నాడు? చీకటిని గూర్చి ఎందుకు అడుగుతున్నాడు? వెలుగును గూర్చి ఎందుకు అడుగుతున్నాడు? ఉదయ నక్షత్రాల గూర్చి ఎందుకు అడుగుతున్నాడు? వీటన్నిటి గూర్చి యోబుని ఎంతలా అడుగుతున్నాడు? ఇలా అడగడానికి కారణం ఏంటి? యోబుని ఇంత విశాలమైన ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు? బాధల్లో ఉన్న ఆయన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు అంటే కారణం ఒకే ఒక్కటే, పుట్టినప్పుడు నువ్వు ఉంటివా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పుట్టుకను గూర్చి నిందించుకుని బాధలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగున్నట్టున్నావే యోబు, అసలు భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? పుట్టుక గూర్చి నువ్వు నిందించుకుంటున్నావు, అసలు పుట్టుక విలువ నీకు తెలుసా? మరో మాట చెప్పనా? నువ్వు పుట్టిన దాన్ని నువ్వు నిందించుకుంటున్నావు, అసలు భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలియదు. చీకట్లో రాలిపోతే బాగున్నావు యోబు, నీకు చెప్తున్నాను, చీకటి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? వెలుగు లేకపోతే బాగున్నావు, వెలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? నక్షత్రాలు చూడకుండా మాయమైపోతే బాగున్నావు, వెలుగు నక్షత్రాలు లేని కాలం, నక్షత్రాలు వచ్చే కాలం ఒకటి ఉందని నీకు తెలుసా? నీకు తెలియదు. యోబుని ఏమంటున్నాడు చెప్పనా? నీ పుట్టుక వెనక ఇన్ని పుట్టించిన వాడు ఉన్నాడని మర్చిపో. నీ పుట్టిక వెనక ఇన్ని చేస్తున్నవాడు మర్చిపోకు. మరో మాట నేను చెప్తున్నాను. ఎందుకు ఇలా చెబుతున్నాడంటే, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు వాడిన పదాలనే నేను అడుగుతున్నాను అన్నాడు. అవునా? యోబు ఇవన్నీ వాడాడు. ఎక్కడ వాడాడు?
ఈ 38లో దేవుడు అడుగుతున్న ప్రశ్నలు 3వ అధ్యాయంలో యోబు అడిగాడు. మీకు అర్థమైందో లేదా? ఇక ముగించేస్తాను. 3వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి, యోబు ఇలాగనెను, నా తల్లి గర్భద్వారం అది మూయనందుకు, నా నేత్రములు అది బాధ మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోతే బాగున్నగాక. దేవుడు అన్నాడు, నీకు పుట్టినరోజే లేకపోతే బాగున్న అన్నాడు. రోజు ఎప్పుడు పుట్టిందో యోబు నీకు తెలుసా అన్నాడు. యోబు మరో మాట అన్నాడు 4వ వచనంలో, ఆ దినము అంధకారమైతే బాగుందన్నాడు. దేవుడు అన్నాడు, అంధకారం ఎలా వస్తుందో నీకు తెలుసా? యోబు అన్నాడు, వెలుగు లేకపోతే బాగున్నాం, దాని మీద ప్రకాశింపకుంటే బాగున్నాడు. దేవుడు అన్నాడు, వెలుగు ఎలా వచ్చిందో నీకు తెలుసా? 5వ వచనంలో, చీకటి గాఢాంధకారం మరలా దాన్ని తమ యొద్దకు తీసుకొనును గాక. దేవుడు అన్నాడు, చీకటి ఎలా వచ్చిందో నీకు తెలుసా? 5వ వచనంలో 2వ మాట, పగల కమ్మినట్టు అంధకారం దాన్ని బెదిరిస్తే బాగున్నో, దాన్ని కమ్మేస్తే బాగున్నో. అంధకారం ఎలా ఉందో తెలుసా? గాఢాంధకారం పగలు ఎలా ఉందో తెలుసా? అర్ధరాత్రి అంధకారము, ఆ రాత్రి ఉంటే బాగున్నావు. ఆ అర్ధరాత్రి అంధకారం ఎలా వస్తుందో నీకు తెలుసా? యోబుని ఏమన్నాడు తెలుసా? ఏ బాధలో, ఏ ప్రశ్నలు, ఏ సుడిగాలి అయితే బాధ పెడుతుందో ఆ సుడిగాల్లో నుంచి నేను చెప్తున్నాను, నీకు నేనున్నాను. ఏ చీకటిని చూసైతే ఇది లేకపోతే బాగున్నావో ఆ చీకటిని చెప్పి నీకు చెప్తున్నాను, ఆ చీకటిని కలగజేసిన వాడిని చెప్తున్నాను. ఏ వెలుగును గురించి మాట్లాడావో ఆ వెలుగుని కలగజేసిన వాడిగా నేను చెప్తున్నాను, నీ జీవితం వెలుగుమయంగా మారుస్తాను. యోబో మర్చిపోకో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు భూమిని అందంగా తయారు చేసిన వాడను నేనే. భూమికి ఏ ఆకారం లేనప్పుడు దానికి ఆకారం తెచ్చిన వాడిని నేనే. మరో మాట యోబు, భూమినే అందంగా మార్చిన వాడిని, అగాధ జలాలనే అద్దులేసిన వాడిని, గాఢాంధకారాన్ని వెలుగులతో నింపేసిన వాడిని, పాడైపోయిన నీ జీవితాన్ని మరలా మార్చలేనా యోబు? చేతనైతే చెప్పన్నాడు. చూసాడా? ఆ ప్రశ్న ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. ప్రశ్నలతోనే మన ప్రశ్న జీవితానికి దేవుడు సమాధానం చెప్తున్నాడు. భూమికి పునాదేసి నిరాకారమైన భూమికి ఆకారాన్ని ఇచ్చిన వాడిని, వెలిగిన అందంగా మార్చిన వాడిని, పాడైపోయిన నీ జీవితం, ధూళైపోయిన నీ జీవితం, నాశనమైపోయిన నీ జీవితం, పీకల్లోతు యూబుల్లో కూరుకుపోయిన నీ జీవితాన్ని మరలా అందంగా మార్చలేను అనుకుంటున్నావా? భూమినే మార్చిన వాడిని నీ బతుకును మార్చలేనా? సుడిగాలులో నుంచి చెబుతున్నా, నీ లైఫ్ని నేను మరలా మార్చేస్తా. యోబు గ్రంథం అయ్యేసరికి మనకి బ్యూటిఫుల్ వచనాలు ఏంటో చెప్పిన, యోబు మరింత ఆస్తిపరుడైపోయాడట. యోబు గ్రంథం అయ్యేసరికి మరింత విచిత్రమైన మాట ఏంటో తెలుసా? యోబుకి బహుమంది కొడుకులు కూతుర్లు పుట్టారట. మరో మాట చెప్పిన, యోబుకి దేవుడు అన్నాడు, భూమి ఉన్నప్పుడు ఉన్నవాడు ఈరోజు నీతో ఉన్నాడు, చీకటి ఉన్నప్పుడు ఉన్నవాడు ఈరోజు నీతో ఉన్నాడు, గాఢాంధకారం ఉన్నప్పుడు ఉన్నవాడు నీతో ఉన్నాడు. మరలా నేను చెప్తున్నాను, యోబు నీ ఉంటివా అని అడుగుతున్నాను. నువ్వు లేవు, నేనుంటిని. ఆ రోజున్నవాడిని ఈరోజున్నాను, ఈరోజున్న నేను రేపుంటాను, ఎల్లకాలము సదాకాలము నీతో నేను ఉంటానని మాటిస్తున్నాను. యోబు టెన్షన్ అవ్వకు, పౌరుషం తెచ్చుకుని నడుము బిగించుకో. నీ లైఫ్కి నేను గ్యారంటీ. ఏం చూసి భయపడుతున్నా? తుఫానా, చావులా, రోగాల, లైఫ్ పార్ట్నర్ డైలాగులు కొడుతుందానా? దేని చూసి బాధపడుతున్నావు? ఇదంతా స్క్రాప్, చెత్త పక్కకు దోచేసి నా వైపు చూడు. అది సుడిగాలైనా ఆ సుడిగాలి కూడా చెమటెక్కించేవాడు ఉన్నాడని మర్చిపోకు. అది ఎంత సమస్య అయినా ఆ సమస్యను తొంగలోకి దొక్కేవాడు నీతో ఉన్నాడని మర్చిపోకు. నేనున్నా అన్నాడు ఆయన. నేనున్నా, నీ మాటకి సమాధానం నేను చెబుతా. నేను ప్రతిదీ చూస్తున్నాను యోబు, నీ గూర్చి నేను చెబుతున్నా. చివరిగా 4 పాయింట్లు, లైన్స్. దేవుడు కొన్నిసార్లు ప్రశ్నలతోనే మనకు సమాధానం. మన జీవితంలో బాధలుంటే ఆ బాధల్లో నుంచే మనకి పాఠాలు. 3, మన మీద మనకే గౌరవం పోయినప్పుడు ఆ టైంలో దేవుడు అంటాడు, నీ గౌరవాన్ని, నీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకు.
యోబుతో మాట్లాడిన దేవుడు అదే ప్రశ్నలతో నీతో నాతో కూడా మాట్లాడతాడు. ఆ ప్రశ్నలు ఏంటో నీకు తెలియాలి. నీ లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇగో ఈరోజు ఈ సభకి కొన్ని ప్రశ్నలు నుండిపోయాయి. సభ ఆగింది ఏమో మనకు తెలియదు. ఆ ప్రశ్నలో ఏం సమాధానం ఉందో ఇది అయిన తర్వాత మీకే తెలియాలి. వర్షం వచ్చింది, అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఆ ప్రశ్నలో ఏం సమాధానం ఉందో ఎన్నో దేవుడు. మన తీరుతెన్నులు వేరు, ఆయన ఆలోచనలు వేరు. యోబుతో ఉన్న దేవుడు ఈ మీటింగ్ చేసిన వారితో, ఇక్కడికి వచ్చిన వారితో, ప్రతి ఒక్కరితో ఉంటాడు. బాధలు కలకాలము ఉండవు, సమస్యలు జీవితాంతం రావు. మనతో ఉండేవాడు ఎల్లకాలం ఉండేవాడు. అప్పుడున్నవాడు, ఇప్పుడున్నవాడు, రేపు ఉండేవాడు, ఉన్నవాడు మనతో ఉన్నాడు. మనం భయపడవలసిన అవసరమే లేదు లేదు లేదు. మీ శ్రమ వ్యర్థము కాదు. గిన్నెడు చల్లి నిలిస్తేనే దేవుడు మర్చిపోనన్నాడు. ఆయన కొరకు మీరు 2 రోజులు సభలో కష్టార్జితాన్ని, మీ సమయాన్ని, మీ రెక్కల కష్టాన్ని పెట్టారు. జనాలు చూడకపోవచ్చు గాక, కానీ మీ కష్టాన్ని చూసేవాడు అక్కడ ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. మీకు ఇక్కడ కితాబు రాకపోవచ్చు, కానీ ఒకరోజు పరలోకంలో సభ ఆగిపోయినందుకు మీ బాధ, మీ కష్టం నాకు తెలుసు, మీ ప్రయాస నాకు తెలుసు, రండి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అన్న ఒక పిలుపుని మీరు వింటారని మాత్రం మర్చిపోకండి. మనకు కావాల్సింది ఈ కిరీటాలు కాదు, మనకు కావాల్సింది ఆ నిత్య జీవ కిరీటాలు. చూద్దాం, దేవుని వైపు చూసి నేరుగా ముందుకి సాగిపోదాం. ప్రార్థన.